రామ్ చరణ్ గారు ఉన్నారు సార్. ఆయన పడిన కష్టాలు చెప్పండి ఓ 10. కానీ స్టార్గా నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది కష్టం తప్ప నేను చిన్నప్పుడు డబ్బులు లేవు ఈ కష్టాలే తల చూస్తుంటారు కదా. మరి ఏ నమ్మకం మీకు అంత నమ్మకం? ఇండస్ట్రీలో ఏదైనా సాధిద్దామని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఇక్కడ అర్థమవుతుంది. కింద కమెంట్ పెట్టినంత ఈజీ కాదు కదా సార్ రియల్గా ఈ పని చేసి చూపించడం. బాగా ఉండిపోయి పెళ్లి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీరు ఇప్పటికీ గణపతి కాంప్లెక్స్ రోడ్ల మీద చూడొచ్చు. మరైతే మీకు గుర్తింపు వచ్చాక ఒక కొత్త గొడుగు నీళ్ళలోకి వెళ్ళారు కదా. నాకేంత పుట్టగొడుగు అనుకున్నా అది పాము పుట్టగొడుగు అని తెలిసింది. మరి మీరు ఏ స్టేజ్లో మిమ్మల్ని మోసం చేశారు సార్? మరి జీవితంలో ఓడిపోయినని బాధపడిన సందర్భం? ఓడిపోయింది నా పెళ్లి సార్. నిజంగా ఒక అమ్మాయి మీద మోజు అవన్నీ నాకుంటే నేను రొమాంటిక్ సిరీస్లు చేసుకోగలను. నాకు వ్యూవర్షిప్ ఉందండి. ఎలా వచ్చి పట్టుకుంటాను, ఎలా వచ్చి ముద్దు పెడతాను, నేను ఆన్ కెమెరా కూడా చేయొచ్చు. కనీసం పోలీసులు తీసుకెళ్తే తిండి అయినా పెడతారేమో. ఇంటికి ఫోన్ చేసి అడగలేక మొహమాటం. ఒక మ్యారేజ్ అన్సక్సెస్ఫుల్ అవడానికి కారణాలు ఏంటి? మనీ మేజర్ రోల్ ప్లే చేస్తారు సార్. ఎవ్వరు దానికన్నా. మీ డెఫినేషన్ ఏంటి ప్రేమకి? లవ్ అనేది బూత్ సార్. నాకు తెలుసు వయసు పెరిగే కొద్దీ కోపాలు వస్తాయి, ఇంట్లో వాళ్ళు కూడా సీరియస్ అవుతాము. ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఉండవు కదా. మంచం దిగిన తర్వాత కాళ్ళ నొప్పులు తెలుస్తాయి సార్. ఇంత మొహమాటస్తుడు మరి ఇన్ని రోజులుగా సర్వైవ్ అవుతున్నాడు. మొహమాటం ఆరుదాకే ఉంటుంది సార్. 2 పెగలేస్తే మారిపోతుంది. బోంగి ఫోన్ పెట్టిన ఆఫ్టర్ రేడ్ వేరేది వస్తుంది. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ షో విత్ ఎన్టీవీ. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఆయన ఆల్రెడీ డిజిటల్ మీడియాని దున్నేశారనమాట. ఆయన చేసిన సిరీస్లన్నీ కూడా మిలియన్స్ కొద్ది పోయినాయి. ఇప్పుడు సినిమాల మీద దండయాత్ర స్టార్ట్ చేశారు. ఆల్రెడీ కొన్ని సినిమాలు చేశారు. ఆ సినిమాల్లో సూపర్ పర్ఫార్మెన్స్ తోటి మనల్ని అలరించారు. సో మరికొన్ని సినిమాలతో మనం పలకరించబోతున్నారు. ఆయన మరెవరో కాదు, ప్రసాద్ బెహ్రా మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ ప్రసాద్ బెహ్రా గారు. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. బట్ నీరసంగా కనపడుతున్నారు బాగా. జర్నీ చేసి వచ్చాను కదా. జర్నీ చేసి వచ్చారా? పైగా సన్ స్క్రీన్ కూడా రాసుకోలేదు. అది రాసాను కారిపోయినట్టు. అంటే మేమేమనుకున్నాంటే ఎన్నాళ్ళు ప్రసాద్ బెహ్రా అంటే నేచురల్ బ్యూటీ అనుకున్నాం, మేకప్ బ్యూటీ అయినా. నేను యాక్చువల్లీ దేవుడు ఒక వరం ఉంది సార్ నాకు. నేను రాసి మొహానికి ఏం రాసినా బొక్కలాగా ఉంటాను. బ్యూటీ ప్రొడక్ట్స్ కూడా క్లోజ్ చేసుకోవాలి. అండ్ దారుణం ఏంటంటే నాకు ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేయమని వచ్చే బ్రాండ్ ప్రమోషన్స్ కూడా బ్యూటీ ప్రొడక్ట్స్. ఓకే, నేను చేశాను అనుకోండి, ఫస్ట్ నువ్వు రాసుకో అంటారు కింద కమెంట్ అని చెప్పి చేయట్లా వస్తాయి. లేదులేండి, అంటే మీరు ఇది రాస్తారు కాబట్టి ఇక్కడ ఏం రాసినా ఎవరు పెద్దగా పట్టించుకోరు. సరస్వతి కొంచెం అందంగా ఉంటే సరస్వతి దేవి అదే నాకు తెలిసినంత వరకు సరస్వతి కటాక్షం ఫస్ట్ నుంచి ఉంది మీకు. ఏమో తెలుస్తారు అట్లా. లక్ష్మీ కటాక్షం లేట్గా వచ్చింది కదా సార్. సరస్వతి ఉంటే లక్ష్మి వస్తుంది సార్. లక్ష్మి ఉంటే సరస్వతి వస్తారా అని తెలియదు కానీ సరస్వతి ఉంటే లక్ష్మి ఆటోమేటిక్ వస్తుంది. బట్ లేట్ అయితే పట్టింది రావడానికి. ఎంత మొత్తం 16 ఏళ్ళ జర్నీయా? 16 ఏళ్ళ జర్నీ. అదే జర్నీ చేసి అలసిపోయిన అంటున్నారు. బట్ ఇక్కడ మాత్రం 16 ఏళ్ళుగా జర్నీ చేస్తానే ఉన్నారు. దండయాత్ర ఒక రకంగా చెప్పాలంటే. గజనీ మహమ్మద్ కూడా ఇన్నిసార్లు చేయలేదు ఈ సంవత్సరాలుగా. సో మరి అయితే కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడమే కాదు, ఈ సినిమా దొల్లగొట్టేస్తుంది అని సినిమా రిలీజ్కి ముందు బాగా నమ్మింది ఎవరు మీ టీంలో? డైరెక్టర్ నమ్మాడు. డైరెక్టర్ బలంగా నమ్మాడు. అంటే డైరెక్టర్ చూసిన తర్వాత జనం మేము నమ్మడం మొదలుపెట్టాం. అతని కాన్ఫిడెన్స్ లెవెల్ వల్ల మేము నమ్మడం మొదలుపెట్టాం. అయితే దాంట్లో ఒక బాత్ టబ్ సీన్ ఉంటుంది, నైట్ పూట జలకాలాడే సీను. దాంట్లో మీ హస్తం ఏమైనా ఉందా? డైలాగ్స్లో వాటిలో చిలిపితనం, కొంటితనం అన్నీ ఉంటాయి దాంట్లో. ఏది ఫోన్ మాట్లాడిందా? లేదండి, డైరెక్టర్ మొత్తం అది. నిజం చెప్పండి. ఏదో డైరెక్టర్. బట్ అదేదో రాస్తే చెప్పినట్టు లేదు, మీకు వస్తే చెప్పినట్టు ఉంది. లేదు అందులో ఏసుకో సరోజా ఏరుశనక్కాయ పచ్చడి పాట ఉంటుంది. అది కొంచెం గోదావరి మండలిలో కొంచెం చిన్న బూత్ ఉంటుంది అందులో, దాన్ని మార్చి పాడాం అంతే. అది ఒకటే నేను చేసింది, మిగతా డైరెక్టర్ అంతకు మించి ఏమి వాడలేదు. అయితే మీ డైరెక్టర్ గారికి ఫోన్ చేశాను, ఇలా ప్రసాద్ బెహ్రా గురించి ఏమన్నా సీక్రెట్స్ చెప్పమంటే ఆయన లైఫ్ తెరిచిన పుస్తకం సార్, కాంట్రవర్సీలతో సహా అన్ని యూట్యూబ్లో పెట్టుకుంటాడు ఆయన. బట్ ఒక విషయం మాత్రం చెప్తాను అన్నాడు. ఏం చెప్పాడండి? ఆయనకు ఒక చిన్న అలవాటు ఉంది, అది తీసేస్తే సినిమా ఇండస్ట్రీలో ఇక్కడ ఉండాల్సిన స్థానం కదా అయింది, టాప్ ప్లేస్లో ఉంటాడని చెప్పాడు. యాక్చువల్గా ఇప్పుడు అలవాటు ఏంటి బయట చెప్పకండి, చెప్పొద్దు అంటారు. తర్వాత చెప్తాను. మంచి అలవాటు ఉండేది, చెడు కాదు. మంచి అలవాటు ఆయన చెప్పింది కూడా. ప్రసాద్ బెహ్రా పైకి మాట్లాడేటప్పుడు లేకపోతే మనల్ని ఎదటోళ్ళని పలకరించినప్పుడు కాస్త అంటే తల బిరుసుగా అనిపిస్తుంది కొంతమందికి, కొంతమందికి ఎటగారంగా అనిపిస్తుంది, ఇలా ఉంటుంది. బట్ అతను అంత ఎమోషనల్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు.
సార్ ఆ టీంలో ఎక్కువసార్లు ఏడ్చింది నేనే. అదే 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 అని చెప్పి తారక్ మనం కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు అట్లా కాదు భయ్యా అంటే భయ మిమ్మల్ని ఏం అనట్లేదు భయ మీరు అన్నారు ఒకసారి గుర్తుంది. టోనింగ్ ప్రాబ్లం. ఏం తారక్ అంటే ఒకలా ఉంటుంది, ఆ తారక్ గారు బాగున్నారు అంటే ఒకలా ఉంటుంది, రెండు ఒకటే. టోనింగ్ ప్రాబ్లం. సో అదే అన్నాడు ఆయన, అదొక్కటే కనుక మార్చుకుంటే కనుక మనోడు టాప్ ప్లేస్లో టోనింగ్ ప్రాబ్లం సార్, అది మీకే తెలుసు. బట్ మరి దానికన్నా ఇప్పుడు ఇన్ని మీరు మీ జీవితాన్ని మార్చుకున్నారు, ఆ టోనింగ్ ప్రాబ్లం చేసే అవకాశం ఏమన్నా సార్ ట్రై చేస్తున్నా కుదరట్లా. ట్రై అంటే ఎలా చేస్తారు? ఏదో నీరసంగా ఉన్నాం అనుకోండి, తారక్ ఏంటి తారక్ మిథునం సినిమాలో ఎస్బి బాలు గారిలా ఉంటుంది, లేదంటే కనుక రాక్ స్టార్ దేవి లేకపోతే సాయి కుమార్. అయితే ఇప్పుడు సినిమాలు కంటిన్యూగా చేస్తున్నారు, మళ్ళీ సిరీస్లు కూడా చేస్తున్నారు, దాంతోపాటు సిరీస్ స్టార్ట్ చేశారు. కమిటెడ్ థింగ్స్ ఉన్నాయి సార్. స్ప్రైట్ వాళ్ళకి ఏదో వీళ్ళు కమిట్ అయ్యారు, ఆ ప్రామిస్ చేసినాం కాబట్టి అది చేయాల్సి వస్తుంది. చేస్తే చేశారు, ఇంకా పెద్ద షాట్ కూడా వాడేస్తారా సార్ మీరు? ఏదో వాడారు సార్, ఏదో చూపించాలి కదా ట్రైలర్లో. రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అందరినీ అలా గ్రిప్లో తీసుకున్నారు మొత్తానికి. అయితే ఆ ఉద్దేశాలు ఏం లేదండి, ఎవరిని కించపరచాలనో లేకపోతే ఎవరిని తీసుకోవాలనో కాదు, తప్పేముంది. దాన్ని ఫన్ చేస్తే ఎలా ఉంటుంది అనిపించింది. నేను అదే షాట్ కొడితే రామ్ చరణ్ అయిపోతా, నేను అది మిస్ చేస్తేనే కదా ప్రసాద్ అట్లా పెట్టాం. సో అలా పెట్టారు. అయితే యాక్చువల్గా మీ జర్నీ మీకు విజయనగరం నుంచి గుర్తుందా, వైజాగ్ నుంచి గుర్తుందా? సార్ మాది శ్రీకాకుళం. బేసిక్ శ్రీకాకుళం ఒక పల్లెటూరు, గురండి గ్రామం, కొత్తూరు మండలం. పుట్టింది మ్యాక్సిమం ఎక్కువ పెరిగింది వైజాగ్లో సార్. సో అన్నీ గుర్తున్నాయి సార్, నాకేం ప్రాబ్లం లేదు. అన్నీ గుర్తున్నాయి. అంటే మనకి చిన్నప్పుడు బేసిక్గా ఏంటంటే చాలామంది మనకి సిల్వర్ స్పూను, గోల్డెన్ స్పూన్ ఇలా ఉంటాం, కానీ కష్టాల నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఎంతో లెక్క వెళ్తారు అనేది అది మనం చాలా ఎగ్జాంపుల్స్ చూసాం. లెజెండ్స్ అవుతూ ఉంటారు, చాలామంది కష్టపడి వచ్చిన వాళ్ళే ఉంటారు. సో మీ లైఫ్లో కూడా చాలా ఉన్నాయని విన్నాను. యాక్చువల్లీ నిజమేనా? ఎంతవరకు నిజం అది? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి సార్, ఫేస్ చేసుకొని రావడమే. కాకపోతే కసిగా తీసుకుంటున్నావా లేదని పాయింట్. చాలు అని తృప్తి పడితే అక్కడతో అయిపోతాం సార్. అయితే హైదరాబాద్ అనే లక్ష్యంతో వచ్చిన వాళ్ళు ఏంటంటే రకరకాలుగా వస్తారు. కొంతమంది ఏంటంటే ఖచ్చితంగా నేను హైదరాబాద్లో ఈ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలి, లేకపోతే దీంట్లోకి వెళ్ళాలి అని కొంతమంది వస్తారు. కొంతమంది ఏంటంటే వచ్చిన తర్వాత ఒక్కొక్క పని చేసుకుంటూ వచ్చిన ఆపర్చునిటీని బట్టి ఎదుగుతుంటారు కదా. మీరు హైదరాబాద్ అనే మజిలీ అనుకున్నప్పుడు మీ మైండ్లో ఏంటి ఉన్నది లక్ష్యం? సార్ బేసిక్గా నేను డైరెక్టర్ అవుదామని వచ్చాను, అది యాక్సిడెంట్ అవ్వడము అంతే వెనక్కి వెళ్ళిపోవడం. మళ్ళీ రెండోసారి వచ్చింది 2016లో సార్, సెకండ్ టైం వచ్చింది. సరే మనం డైరెక్షన్ చేయలేము, మనకి యాక్సిడెంట్ అయింది, మనకు చాలా తలనొప్పుల్లో ఉన్నాం, రైటింగ్ అని వచ్చాను సార్. కానీ ఆపర్చునిటీ ఎక్కడ దొరకలే మనకి. ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా తక్కువ డబ్బులు ఇస్తున్నాం, కొన్నిసార్లు ఇవ్వట్లే కూడా. ఏదో అవకాశం ఇవ్వడం గొప్ప అన్నట్టుగా ఫీల్ అయ్యారు. ఆ టైంలో ఏదైనా బతకాలి అంటే రైటింగ్ ఒకటే ఆధారం. నేను అంతకుముందు కార్ షోరూమ్లో పనిచేశాను సార్, వాల్యూటర్గా, సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అట్లా పనిచేశాను. ఇక్కడ వైజాగ్లో లక్ష్మీ హుండై, జైబేరీ ఆటోమోటివ్స్లో రెండింటిలో పనిచేశాను. సో నేను అదే పని ఇక్కడ జాయిన్ అయితే నాకు డే అంతా దానికే గడిచిపోద్ది, ఇంక నేను బయట ప్రయత్నం చేసే అవకాశం ఉండదు. అలా అనుకోకుండా ఏదో పని చేసుకుని సంపాదిద్దాం అనుకున్నప్పుడు ఈటీవీ ప్లస్లో అవకాశం వచ్చింది, నూరు భాష గారు ఇచ్చారు. ఆడిషన్లో రైటింగ్ ఆడిషన్ చేశారు ఆయన, అప్పుడు ఆయన అవకాశం ఇవ్వడం. సో అది ఆ ప్యారల్గా వర్క్ చేసుకుంటేనే వర్క్ అయింది. ఏదైనా మీరు పని చేయాలనుకుంటే ఇండస్ట్రీలో ఉన్నప్పుడే ఇంకొక ప్యారల్గా ఇంకో పని అందులోనే చేయాలి తప్ప బయటికి వెళ్ళి నేను చేసుకొని వస్తాను. నేను సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని సాటర్డే సండే వీకెండ్స్లో నేను సినిమాకి డేట్ ఇస్తాను అంటే నడవదు, యాక్చువల్గా నడవదు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే ఫ్యామిలీ కష్టాలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి సినిమాలు అంటే అది అవుద్దో తెలియదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మరి ఏ నమ్మకం మీకు అంత నమ్మకం? నేను యాక్టర్ అవుదాం రాలేదు సార్, డైరెక్టర్ అవుదాం యాక్టర్ అవుదాం రాలేదు. డైరెక్టర్ అవ్వాలన్నా కూడా మనకి ఇప్పుడు ఇంకా ఒక రకంగా యాక్టర్ అవ్వడమే ఈజీ. అంటే నేను అంటాం ఇప్పుడు టాప్ రేంజ్ అవన్నీ పక్కన పెడితే అట్లీస్ట్ అంటే చాలామంది చేస్తారు కాబట్టి ఒక సినిమాలో యాక్టర్ అవ్వడం ఈజీ, బట్ డైరెక్టర్ అవ్వడం అనేది కష్టం కదా. ఇక్కడ మీరు ఎప్పుడైనా మొహమాటానికి ఎస్ చెప్పారా సార్? దేనికైనా మొహమాటానికి చెప్పుకుంటాం, చాలా సందర్భాలు చెప్పుంటారు. తర్వాత నో చెప్పలేక వాళ్ళకి అది ఎస్ చెప్పారు కాబట్టి అది ఆ పని చేయడానికి మీరు చాలా సందర్భాల్లో ప్రయత్నం చేస్తుంటారు. సో ఇండస్ట్రీ ఏమవుతుందంటే సార్, నేను ఇండస్ట్రీలో ఏదైనా సాధిద్దామని వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ ఇక్కడ అర్థమవుతుంది. రియాలిటీ ఇక్కడికి వచ్చాక తెలుస్తుంది, ఇన్ని కష్టాలు పడాలి, కింద కమెంట్ పెట్టినంత ఈజీ కాదు కదా సార్ రియల్గా ఈ పని చేసి చూపించడం. అవును, మనం తిరిగి వెళ్ళిపోయామంటే ఓడిపోయినట్టే. ఇండస్ట్రీగా మొన్న ప్రసాద్ గడ వెళ్ళాడు, ఏమైంది వెనక్కి వచ్చాడు, నువ్వు అంతే వెనక్కి వచ్చేస్తాను, ఇంకోటి రాకుండా ఉండనుకుంటుంది, ఆ సోర్స్ నేను ఇచ్చినట్టు అవుద్ది. చాలామంది వెనక్కి వెళ్తే పరుగు పోతలు ఉండిపోతారు సార్. అలా ఉండిపోయి పెళ్ళి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మీరు ఇప్పటికీ గణపతి కాంప్లెక్స్ రోడ్ల మీద చూడొచ్చు. అది నిలుపుకోవడానికి ఉండాల్సి వస్తుంది, వచ్చి కమిట్ అయిన తర్వాత ఉండాల్సి వస్తుంది సార్ అంతే.
బట్ మీరు అంటే నేను అనేది అదే ఇప్పుడు ఏ నమ్మకంతో ఎక్కేశారంటే మనం బేసిక్గా వెనమాల ఫ్యామిలీని చూసుకోవాలన్నప్పుడు మీకు ఉన్నారు కదా, చూసుకోవాల్సిన డిపెండెంట్స్ ఉన్నప్పుడు మనకి అంటే ముందు ఏదైనా వర్క్ చేసుకుని వాళ్ళని పోషిస్తున్నా ఉంటుంది కానీ బట్ మనకి ఎక్కడ ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అన్నమాట. నేను చిన్నప్పుడు కథలు రాసినప్పుడు ఈ పేపర్లో అవి వేసేవాళ్ళు సార్, కథలు పంపించేవాడిని ఇక్కడికి ఎయిటీ వాటికి. రెండోది నేను స్కిట్స్ అవి చేసేవాడిని సార్ ఆఫీసులో ఏదైనా యాన్యువల్ ఫంక్షన్ వచ్చినప్పుడు. అక్కడ ఎప్రిషియేషన్ చూసినప్పుడు మనకి అరే మనం ఇంతమందిని ఒప్పించాము అంటే మనం అక్కడికి వెళ్ళి ఏదో చేయగలం వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి నమ్మకాలు చాలా వరకు పోతాయి. నాకు పోయింది, నేను తిరిగి వెళ్ళిపోదాం అనుకున్న టైంలో లాస్ట్ ఇంకా గివప్ ఇచ్చేద్దాం అనే టైంలోనే మామిడాకులు స్టార్ట్ చేసాం. ఎక్కడో గివప్ పాయింట్ వచ్చిందని నాకు కూడా, అందరికీ వస్తుంది సార్ అది అక్కడ రియలైజ్ అయింది నేను, ఓకే మనకి ఇంకా నోకలు ఉన్నాయి ఇండస్ట్రీలో అని. ఓకే ఓకే అంటే అప్పుడు మిగతా ఛానల్స్ అవన్నీ చేశారు కదా, ఎవ్రీథింగ్ చేశారు మామిడాకుల ముందు. బతుకు తెరువు కోసం చేసినవి ఇవి ఇండస్ట్రీలోకి ఇంకా అడుగు పెట్టింది. నేను పోస్ట్గా చేసినప్పుడు ఇవన్నీ ఉన్నాయండి. అంటే వచ్చిన వెంటనే అవకాశం దొరకలేదు కానీ చాలా టైం పట్టింది. మనకు ఖచ్చితంగా నమ్మకం పోద్దండి. నాకు ఒక స్టేజ్లో పోయింది నమ్మకం. ఏమో అట్లా అవేం పెట్టుకోలేదు సార్, చాలా బ్లాంక్ మైండ్తో వచ్చాం జరిగింది. మరి మీకు మొహమాటం ఉందా? చాలా ఎక్కువ సార్, నాకు చాలా ఎక్కువ. నో చెప్పడం రాదు సార్, రాదు. సో అది మీకు ప్లస్ అవుద్దా మైనస్ అవుద్దా మొహమాటం అనేది? సార్ నో చెప్పడం అనేది ప్లస్ అవుద్ది సార్, పెద్దానికి ఎస్ అని చెప్పుకుంటూ పోతే మనమే మునిగిపోతాం సార్. బట్ మరి ఇంత మొహమాటస్తుడు మరి ఇన్ని రోజులుగా సర్వైవ్ అవుతున్నాడు, ఒక 10-12 సినిమాలు చేస్తున్నాడు, ఇన్ని సిరీస్లు చేస్తున్నాడు, ఎలా కుదురుతుంది? అంటే మొహమాటం ఆరుదాకే ఉంటుంది సార్, 2 పెగలైతే మారిపోతుంది. బోంగి పోను పెట్టిన ఆఫ్టర్ రేడు వేరేది వస్తుంది, మొహమాటం మాయమైపోతుంది. ప్రసాద్ బెహ్రా 2.0 వస్తాడేమో. అదే సార్ బేసిక్గా ఆ టైంలో ఎవరికి నేను ఫోన్ చేస్తాను తప్ప, తారక్ ఉదయం నువ్వేమన్నావు నేను రానని చెప్పి ఇప్పుడు నేను రావట్లేదు భయ ఉంటారు మరి, కొంచెం ధైర్యంగా మాట్లాడతా అంతే. 2.0 3.0 తగ్గలైపులు రావండి. ఓకే ఓకే అయితే నేను ఒకటి విన్నాను, ఇది నిజమో కాదో చెప్పండి. మీరు హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో తినడానికి తిండి లేక చెప్పేది ఒక బస్ స్టాప్లో ఉంటే అక్కడ కొంతమంది మన ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా సార్, కథ అయిపోయింది. నాకు తెలుసు అది ఎందుకు చెప్పారా అని చెప్పి చాలా హార్ట్ అయ్యాను. అదే నాకు ప్రాస్టిట్యూట్స్ని తీసుకువెళుతుంటే కనీసం మీకు అప్పటికే తిని చాలా అయి ఉండటం వల్ల తినడానికి తినలేక కనీసం పోలీసులు తీసుకెళ్తే తిండి అయినా పెడతారేమో అని అనుకున్నారంట. ఇది నిజమా? ఇదంతా నిజమా అసలు? జరిగింది సార్, యాక్చువల్లీ తీసుకెళ్ళి తర్వాత వేరే విషయం అప్పుడు జరిగింది సార్. అది జరిగింది బట్ అది అనవసరంగా చెప్పానే అనిపించింది. అది కూడా డబ్బులు లేక తిండి లేక కాదండి, ఇంటికి ఫోన్ చేసి అడగలేక మొహమాటం కాదు, తిడతారు వచ్చేయమంటారు, ఎందుకు నీకు అన్ని కష్టాలు అక్కడ వచ్చాయి అంటారు. మరి ఈ తిండికి గతి లేక ఆ ప్రాబ్లం అయితే లేదు, అడగలేక జబ్బులు డబ్బులు లేక ఎవరిని వెలుక్కోలేక అలా జరిగింది. అయితే నోటి దోలని ఒకటి ఉంటుంది సార్, వాక్ చాతుర్యం అని 2 ఉంటుంది. రెండింటికి తేడా ఏంటి సార్? రెండుటికి తేడా ఏంటి అంటే కనబడిన ప్రతి ఓడి మీద ఒక మాట ఇస్తే నోటిదోల. వాక్చాతుర్యాన్ని గట్టిగా మాట్లాడే నోటిదోల అంటాం. వాక్చాతుర్యం అంటే అది మళ్ళీ వేరు, లౌక్యంతో కూడిన విషయం అది వాక్చాతుర్యం. మరి ప్రసాద్ బెహ్రాది నోటిదోల వాక్చాతుర్యం చెప్పాం కదా సార్, టోనింగ్ అని రెండింటి మధ్యలో ఉంటుందా? సరే సరే, నన్ను ఇన్ని రోజులు కాల్లో మాట్లాడుతున్నారు, ఇంతసేపు నాతో మీరు ఉన్నారు, మీరు ఎప్పుడు నోటీస్ చేశారా నోటిదోల నాకు ఉందని? లేదు. ఎలా చెప్తున్నారు మీరు? నేను చెప్పట్లా, నేను మీకు కన్ఫర్మ్ చేయట్లేదు. ఇది నేను ఎగ్జాంపుల్ చెప్తా. నా ఫ్రెండ్స్ నా గురించి మాట్లాడుకుంటారు, నా గురించి నా విషయాలు ఎక్కడెక్కడికి వెళ్ళి చెప్తారు, నేను వాళ్ళ విషయాలు ఏమి అక్కడికి వెళ్ళి చెప్పను. ఇప్పుడు ఎవరిది నోటిదోల? ఆబ్వియస్గా ఎవరైతే టంగ్ స్లిప్ వాళ్ళదే. తారక్ ప్రసాద్ ఏం చేశాడు తెలుసా, ఆ అమ్మాయికి మెసేజ్ పెట్టా అని చెప్పాడు అనుకోండి, అదే పని నేను మీ పేరు సార్ సన్నీగాడు మెసేజ్ పెట్టాడు రా బాబోయ్ అంటాను. నేను గట్టిగా మాట్లాడతాను, గోడలు కూడా వింటాయి, వాళ్ళు చోట్లు చెప్తారు, సింపుల్ సార్, అంతే తేడా. ఇన్ని రోజులు మీరే అబ్జర్వ్ చేశారు. అవునవును, అంటే నేను అంటాం మీకు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందని మీకు తెలుస్తుంది, అర్థం. టోనింగే సార్, టోన్ అదే టోనింగే ప్రాబ్లం. అంటే నేను ఎక్కడా ప్రాబ్లం లేదు, నాది ఇదే ప్రాబ్లం. అంటే ఈ టోనింగ్తోనే నేను దాదాపు 10-12 సినిమాలు సైన్ చేయగలిగాను. టోనింగ్ కనుక కాస్త మార్చుకుని ఉంటే కనుక నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తానని మీకు ఎప్పుడు అనిపించలేదా? ఆ విషయంలో ఇప్పుడు సార్ నేను మార్చుకుంటే చాలా మార్చుకుంటాను పోవాలి సార్, సన్యాసి అయిపోవాలి, ఇంకా ఏం మార్చుకుంటాం. అంటే మీకున్న ప్రాబ్లం అది ఒకటే కదా. ఇప్పుడు నాకు అర్థం చేసుకునే పర్సన్స్ ఉన్నారు సార్, వాళ్ళకి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి పర్లేదు. ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాం, చాలా మంది తెలిసిన వాళ్ళే, వీటి ఇంటిదారా బాబు అని వాళ్ళకి అర్థమైంది.
వాళ్ళే మార్చుకోవాలి తప్ప. తప్ప వాడికి ఏం అనట్లేదు, వాడిని ఏం కొట్టట్లేదు, వాడిని తిట్టట్లేదు. వాడు అసలు వాడితో నేను టైస్ కొడతాను. నేను ఎప్పుడైనా బయట చూసారు మీరు? నేను ఎక్కడ బయటకి వెళ్ళను, పబ్బులకి వెళ్ళను, సినిమాలకి వెళ్ళను, నేను ఇంట్లోనే ఉంటాను. ఇంకెవరితో ప్రాబ్లమ్ సార్ నాకు. అంతేలే అంతేలే. అయితే మీరు ఫుడీనా బాగా? ఇంతకు ముందు సార్, ఇప్పుడు తగ్గింది సార్. తింటారా వండుతారా? ఫుడీ అంటే రెండు చేసాం. రెండు తింటారు. డబ్బు రాకముందు ఉండే కష్టాలు ఏంటి, డబ్బు వచ్చిన తర్వాత ఉండే కష్టాలు ఏంటి మీ పరంగా? సార్ ఒకటే ప్రాబ్లం సార్, డబ్బు రాకముందు కష్టం డబ్బు, డబ్బు వచ్చే కష్టం కూడా డబ్బే. ఎలా? ఒక 20-30 నెలలకు వచ్చే రోజుల్లో, అది ఏమీ లేని రోజుల్లో డబ్బులే కావాలి సార్. 500 ఉంటే బాగుంటారా, అది కొనుక్కునే వాళ్ళు, ఇది కొనుక్కున్నాను. సరే 500 అనుకుంటే 500 ఉన్న ఆస్తి అది ఇంకొక 500 కాదు. ఇంకో నెలకి ₹1,00,000 వచ్చిన రోజులు 10,000-20,000 ట్యాక్సే కడతాం. ఎక్కడెక్కడో దాయాలి, సేవింగ్స్ చేసేయాలి, ఎవడు మోసం చేస్తాడో తెలియదు, ఇంటికి తాళం వేసేయాలి, బెడ్రూమ్ తాళం వేయాలి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంత భయం ఉంటుంది. మరి మీరు ఏ స్టేజ్లో మిమ్మల్ని మోసం చేశారు సార్? మరి ఇంత డబ్బు గురించి ఇంత సుస్పష్టమైన ఐడియా ఉంది కదా మీకు. సార్ ప్యాంట్ ఊడిపోయాకే సిగ్గు తెలుస్తుందండి. ప్యాంట్ ఊడిపోయాక సిగ్గు తెలుస్తుంది సార్. అప్పుడు సిగ్గు తెలిసింది. సో ఏంటి అంటే ప్రసాద్ బెహ్రా ఈజీగా నమ్మేస్తాడు మనుషుల్ని? చాలా ఎక్కువ నమ్ముతాను సార్. అంటే కొంచెం ప్రేమ చూపించిన, మా ఇంటికి భోజనంకి రా అంటే అదేంటో, నాకు ఎవరన్నా భోజనం పిలిస్తే తెచ్చుకుని వెళ్ళిపోయేవాడిని. అంత బాగా నమ్మేసేవాడిని, వాళ్ళు ఓన్ చేసుకునేవాడిని. వాళ్ళు బాగానే ఉండేవాళ్ళు, లాస్ట్లో మాత్రం కొట్టేవాళ్ళు సార్. కొట్టడం కూడా తల మీద కొట్టేవాళ్ళు. ఎన్నిసార్లు అయింది? చాలా సార్లు. రోజు తగులుతూనే ఉంటాయి సార్. నాకు నిన్న మొన్న కూడా తగులుతుంటాయి. మీకు తెలుసు కదా ఎన్ని తగిలే నాకు. అవునవును తెలుసు. అలా తగులుతూ ఉంటాయి. అతి పెద్ద దెబ్బ ఒకటి ఉంది కదా, అంటే మీన్ డబ్బుల పరంగా బాగా విపరీతంగా మోసపోయింది ఏదో ఒకటి ఉన్నట్టుంది. ఉంది. ఏంటండి, ఏంటి ఆ స్టోరీ? అది అందరం కలిసి ఒక బిజినెస్ లో స్టార్ట్ చేసాం. ఏం బిజినెస్ స్టార్ట్ చేశారు? అది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్ చేసాం సార్. కాకినాడ అది చేస్తే మొత్తం పట్టుకెళ్ళిపోయారు. నేను అందులో స్లీపింగ్ పార్ట్నర్గా ఉండే. మన ఇక్కడే సంపాదించిందేనా లేకపోతే ఇక్కడే? నేను ఈటీవీలో ప్లస్ లో కొంత రాసేవాడిని. హైదరాబాద్ వచ్చిన తర్వాత సంపాదించిన డబ్బే ఎప్పటి నుంచో అలా దాచుకుని ఆ మొత్తం డబ్బులు పట్టుకెళ్ళిపోయారు సార్. అట్లా పట్టుకెళ్ళిపోయారు. ఎంత? 30 లక్షల? చాలా ఎక్కువ ఉంటుంది. అంత సంపాదించారు రైటర్ కిందే మీరు? రైటర్గా అన్ని పనులు చేసుకుంటూ. నేను ఇంటి డబ్బులు కూడా పంపించలేదండి. 2016 దాకా ఏంటి సార్, నేను 4 years బ్యాక్ వరకు ఇంటి డబ్బులు పంపించలే. అంటే ఇన్నాళ్ళు నేను దాచుకున్న ప్రతి రూపాయి పోయింది సార్. అట్లా మరి ఇంటికాడ ఎలా మేనేజ్ చేస్తారు? మీకు లోబీ కథ ఉంది కదా సార్, డబ్బులు అన్ని తీసుకెళ్ళి గోయి తీసంలో పెట్టి అది దొంగలు పట్టుకు అలా అయిపోయింది సార్. అంతే. మరి అంటే ఇంటికాడ ఎలా మేనేజ్ చేసుకుంటారు అమ్మ వాళ్ళు? అమ్మ అంగన్వాడీ టీచర్ అండి. ఆవిడకు 11-12 వేల రూపాయలు శాలరీ వస్తుంది. ఈ ఊర్లో అద్దె ఉండదు, పల్లెటూరు కాబట్టి. చెల్లి మ్యారీడ్ అండి. సరిపోతుంది. వాళ్ళు మా ఇంటికి ఏదైనా సమస్య ఉందంటే అది నేనే సార్. నాకు యాక్సిడెంట్ వల్ల కొంత తప్పు అయ్యారు, మొన్న ఇష్యూ వాళ్ళు కొంత తప్పు అయ్యారు, అట్లా తప్ప వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్, వాళ్ళ ప్రాబ్లమే నేను సార్. బట్ మరి మీరు అంటే ఇప్పుడు పొజిషన్కి వచ్చారు కదా, మరి ఆ అప్పులు ఏవైతే ఉన్నాయో మొత్తం క్లియర్ చేస్తాను. అదే సార్, నేను చేసింది ఏమీ లేదు. వాళ్ళు నేను నా కోసం నేను చేసినప్పుడు తీర్చుకోవడం తప్ప నేనేం పీకింది లేదు సార్ వాళ్ళ కోసం. బట్ అంటే ఎప్పుడు నవ్విస్తూ ఉంటారు కానీ, బట్ కాకపోతే ఇంత ఇలాంటి ఒక ఇది అనేది నేను మీకు కూడా చాలా థింగ్స్ ఉంటాయి సార్. బట్ కాకపోతే నేను అనేది ఎవరికైనా ఉంటాయి, కాకపోతే మేము కొంచెం ప్రొజెక్ట్ అవుతాం అంతే. ఏముండదు ఇప్పుడు అంటే చాలామందితో మనం మాట్లాడుతుంటాం కదా. బేసిక్గా ఏంటంటే వచ్చి వేరే వాళ్ళ కష్టాలు తెచ్చడానికి వాటికి వచ్చిన వాళ్ళు ఉంటారు తప్ప, మీ ఇంత ఒకవేళ నిజంగా అలా జరిగినా కూడా ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ముక్కుసూటిగా ఇది జరిగింది, మీరు వాడిన మాట చాలా పెద్ద మాట, అది ఎవడో వాడు బేసిక్గా. మా ఇంటికి ప్రాబ్లమే నేను అనే మాట ఎవడో వాడు బేసిక్గా. నేను బాధ్యత తీసుకున్నాను, మమ్మల్ని అలా చూసుకున్నాను. మా చెల్లి పెళ్లి కూడా నేను చేయలేదు సార్, అబద్ధాలు. అమ్మాయి చేస్తాను. బట్ అమ్మ ఒకటే ఉండి అంత చూసుకోవడం అనేది మాత్రం గొప్ప విషయం కాదు. ఆవిడ లేకపోతే నేను ఏ దొంగనో అయ్యేవాడిని. మీరు దొంగ అయినా కష్టమే, దొరికిపోతారు ఈజీగా మాట్లాడేసి దొరికిపోతారు. అరే అంటే దొరికిపోతారు యాక్చువల్గా. దొరికిపోవడం లేకపోతే నేను నన్ను మూసేసి మిగతా వాళ్ళు తెప్పించుకుంటాను. ఇప్పుడు కూడా దొంగే మీరు. చాలా మంది మనసులు దోచుకుంటారు మీ రైటింగ్ తోటి. ఒక మ్యారేజ్ అన్సక్సెస్ఫుల్ అవడానికి కారణాలు ఏంటి? టోనింగ్ అని అన్నారు కదా సార్, అది కూడా ప్రాబ్లం అయింది. మనీ మేజర్ రోల్ ప్లే చేస్తుంది సార్, ఎవ్వరు దానికన్నా. బట్ అది తప్పను, నేను మనీ మేజర్ రోల్ ప్లే చేస్తాను, కరెక్టే. డబ్బులు లేకపోతే భోజనం ఎలా సార్, తెల్లని 2 రోజులలో పస్తుంచుతాం, ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెరుగుతాయి, ఇవన్నీ వస్తాయి సార్. అంటే ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఉండవు కదా? ప్రేమించేటప్పుడు సార్ అదే అంటున్నాను సార్, మంచం దిగిన తర్వాత కాళ్ళ నొప్పులు తెలుస్తాయి సార్. మంచమే సుఖంగానే ఉంటుంది సార్. సో
సో అంటే మీరు సిరీస్లో వచ్చే ఐడియాలు ఇవన్నీ కూడా నిజ జీవితం నుంచి మొత్తం అన్నీ కదా సార్, కొన్ని కొన్ని వరకు సార్ నా ఎక్స్ ఈజ్ వెరీ గుడ్ సార్. తను సార్ నా లైఫ్లో వచ్చే ప్రతి తప్పుకి నేనే కారణం. ఎవడో నా ఎక్స్ లేకపోతే నన్ను ఏదో చేస్తున్నాను. అమ్మాయి చాలా మంచి అమ్మాయి, ఉన్న నెలలు బాగా చూసుకుంది. అమ్మాయి ఒక స్టేజ్లో వెక్స్ అయిపోయింది, నేను ఒక స్టేజ్లో వెక్స్ అయిపోయాను. బట్ ఇప్పుడు చాలా బాగా మాట్లాడుకుంటాను సార్. ఇప్పటికీ ఫోన్ మాట్లాడుకుంటారు. ఓకే, మరి నెక్స్ట్ మరి వేరే ఆలోచనలు ఏం లేవు మీకు మళ్ళీ? అంటే ఇప్పుడు మనం సంపాదించుకుంటా వెళ్ళటానికి వీటికి లేకపోతే పేరు రావడానికి అంతు ఉండదు. బట్ కాకపోతే ఒకనొక పాయింట్లో దరిద్రమేనండి సార్. మళ్ళీ పెళ్లి చేసుకుందాం ఆలోచన వచ్చినా కూడా కోర్టుకి ఎక్కువ సార్లు తిరిగాను కదా సార్. నాతో పాటు ఆ కపుల్సే వచ్చేవాళ్ళు సార్, వాళ్ళంతా కూడా డివర్స్ వచ్చేవాళ్ళు. ప్రపంచం అంతా అదే కాదు కదా సార్. మీరు చూసిందే ప్రపంచం తారక్, మీరు చూసిందే ప్రపంచం. ఎప్పుడైనా స్విట్జర్లాండ్ వెళ్ళారా? న్యూయార్క్ వెళ్ళారా? అసలు అది ప్రపంచమే కదా. మనం దాని గురించి అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ కల్చర్ అని మనం మీరు చూసిందే ప్రపంచం. మీరు చూసిందే ప్రపంచం. కాకపోతే ఏంటంటే నడవాలి, ఈ సృష్టి నడవాలంటే కనుక ఏంటంటే ఈ పెళ్ళి తర్వాత ఒక జనరేషన్ ఇదంతా ఉండాలి కదా. అందరూ అలా లేకుండా ఉంటే నెక్స్ట్ ఇంకేం ఉండదు కదా. ఇంకా అందరూ ఉండరు కదా, కొందరు ఉన్నారు కదా. మరి మనం చూసిందే ప్రపంచం మీరే అంటున్నారు కదా. నేను అనేది మీ లైఫ్లో జరగాల్సింది జరుగుద్ది, మీ లైఫ్లో అయితే లేదు ఇంకా నెక్స్ట్. అట్లా చెప్పలేను సార్. నేనే ఇప్పుడు గోతులో ఉన్నాను, తాలిబొట్టు కూడా ఇసిరేయండి, మంచం మల్లెపూలు అన్ని గోతులు వేసేయండి, ఇక్కడే పిల్లలకి అంటాను అంటే నేనే బొక్కలో ఉన్నాను సార్. ఇంక బొక్కలో తాలిబొట్టు అలాగా కష్టం కదా సార్. మరి మీ ప్రకారం అంటే మీరు చూసిన మీ జర్నీ కానీ ఇదంతా ప్రకారం పెళ్ళి అనేది ఎప్పుడు చేసుకోవాలి సార్ లైఫ్లో? డబ్బులు ఉన్నప్పుడు సార్. డబ్బులు ఒకటి ఉంటే సరిపోద్ది అంటారు. డబ్బులు ఉన్నప్పుడు నీ స్థాయి ఉన్న అమ్మాయిని చేసుకో ఖచ్చితంగా, నీకని తక్కువ స్థాయి ఉన్న అమ్మాయిని చేసుకో. ఆ అమ్మాయికి నువ్వు లైఫ్ ఇచ్చినట్టు అవుద్ది. ఆ అమ్మాయి కూడా పెద్ద పెద్ద ఇంతకన్నా వీడికి ₹1,00,00,000 ఉందా, నేను 5 కోట్లు పడితే వెళ్ళిపోవడం ఉండదు, ఆ అమ్మాయికి ఉండదు. డబ్బులు ఉన్నప్పుడు చేసుకో. డబ్బులు లేకపోతే సొంత తల్లిదండ్రులైనా ఇంకెప్పుడు ఉద్యోగం చేస్తారో అని తిడతారు. డబ్బులు ఉండాలి సార్, డబ్బులు ఉండాలి. అయితే మీరు ప్రేమలో గెలిచారు, ఓడిపోయారు కూడా. ఓడిపోయారు సార్, ఓడిపోయారు, గెలిచారు కూడా. సో రెండు అంటే ప్రేమ అనే దాన్ని A to Z చూశారు కాబట్టి మీ డెఫినేషన్ ఏంటి ప్రేమకి? సార్ ఎట్లా చెప్పాలి, నేను అది లవ్ అనేది బూత్ సార్. నాకు తెలిసి చాలా అబద్ధం. లవ్ ఇస్ ఎట్ అంటే అట్లా చెప్పను నేను. ఈ రోజుల్లో లవ్ రేపు ఉండదు, అది చెప్తే ఎవరికి నచ్చదు. అందుకే ఆరెంజ్ ఫ్లాప్ అయింది. ఆరెంజ్లో చెప్పింది లవ్ అంతే అంతే కదా. ఈ రోజుల్లో రేపు ఉండదు, ఎవరి మీద ఉండదు సార్. చిన్నప్పుడు మీకు మీ అమ్మగారి మీద ఉన్న ప్రేమ ఈ రోజు ఉండదు, ఖచ్చితంగా ఉండదు. వయసు పెరిగే కొద్దీ కోపాలు వస్తాయి, ఇంట్లో వాళ్ళని కూడా సీరియస్ అవుతాం మనం. చిన్నప్పుడు అలా ఉన్నాం, అమ్మ లేకపోతే, అమ్మ కనబడకపోతే తట్టుకోలేము. సో లవ్ అనేది రూపాంతరం చెందుతూ ఉంటుంది. తల్లిదండ్రుల వరకు ఓకే, మిగతా అంతా బూత్ సార్. మిగతా అంతా అయితే నవరసాల్లో నెవర్ ఫెయిల్ అనేది కామెడీ రసం అనమాట యాక్చువల్గా. సో కామెడీని పట్టుకోవడానికి కారణం మీకు హాస్య గ్రంథులు ఎక్కువ ఉండడమా, లేదంటే రాస్తూ ఉంటే అలా ఇష్టం లేనిదే కామెడీ సార్. ఇష్టం లేనిదే అసలు అంటే నేను సూట్ అవనేమో అనుకుంటాను సార్, తప్పని పరిస్థితిలో చేయాల్సి వచ్చింది. అది మావిడాకులు అనేది నేను మొదలుపెట్టినప్పుడు, అంత ముందు కూడా కామెడీ కూడా చేశాను సార్. మొదలుపెట్టినప్పుడు వాళ్ళే అన్నారు, ప్రసాద్ మొత్తం ఏడుపు ఇవే ఉన్నాయి కదా అని. సరే నేను చెప్పాలనుకున్న పాయింట్ కోసం నేను 2 నిమిషాలు వాడుకుంటా, ఫన్ అంతా ఒక 13 నిమిషాలు చెప్తాను ఫిక్స్ అయ్యానండి. నాకు ఆ 2 నిమిషాలు నచ్చింది, 13 నిమిషాలు నాకు నచ్చలేదు. బట్ జనాలకి ఏంటంటే కామెడీ నచ్చింది, అది విశేషం. బట్ మీరు విపరీతంగా పలుకుద్ది మీరు చేస్తే కామెడీ కూడా సార్, దేవుడు ఆశీర్వాదం అంతే. సో అంటే మీరు రైటింగ్ కానీ యాక్టింగ్ కానీ ఎక్కడ క్లాసులకి వెళ్ళలేదు కదా? ఎక్కడికి వెళ్ళలేదు. బట్ మొత్తం జీవితం యాక్టర్ అవడానికి కూడా నూరు భాష గారు ఒక వ్యక్తి ఉన్నారు ఈటీవీ ప్లస్, క్రియేటివ్ హెడ్ అమ్మాయి. మనం రాసి డైలాగ్స్ రాసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదండి, అది చేసి చూపించేవాడిని. ఎవడో చేయడం ఎందుకు, ఈ క్యారెక్టర్ నువ్వే చేయని ఆయన నాటిన విషబీజం. మంచి బీజం అండి, విషబీజం సార్. ఒక్కసారి యాక్టింగ్ మైండ్లోకి వచ్చిందంటే వాడు అన్నీ పక్కన పెట్టి కెమెరా పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తుంది, కొందరికి రాదు. బట్ మీరు రెండింటిని అంటే ఏదో ఒకటి వచ్చింది కదా అని వదిలేదు కదా, రెండింటి మీద మీరు రైటింగ్ అనేది ప్రొఫెషనల్గా తీసుకోలేదు సార్. అది నేను సినిమా రాస్తా అట్లా తీసుకోవట్లే. నాకు మీరు అందులో క్యారెక్టర్ ఇచ్చారనుకోండి, ఎంతో కొంత పార్ట్ నేను మీకు వర్క్ చేసి పెడతాను తప్ప ప్రసాద్ వేరే రైటర్ అనే అవసరం లేదు నాకు. జనాలే తెలుసు కదా అవసరం లేదు. అదే మీరు అంటే మీ క్యారెక్టర్ వరకు రాసుకుంటారా లేదా మిగతా కూడా? నేను కూర్చుంటాను సార్, సిట్టింగ్స్లో కూర్చుంటాను వాళ్ళతో పాటు డిస్కషన్లో. ఓకే, మరి కమిటీ కుర్రోళ్ళు ఎంతవరకు చేశారు మీ రైటింగ్ పార్ట్ ఎంతవరకు? సార్ కమిటీ కుర్రోళ్ళు నేను చాలా తక్కువ టైం ఇచ్చాను సార్ వంశీకి. నిజంగా ఆ టీంలో ఎవడైనా అన్ఫిట్గా ఉంటే నేనే అది.
ఎందుకంటే 1-2 సార్లు తగ్గాను సార్ ప్రొడక్షన్ మారినప్పుడు. తర్వాత నేను తగ్గలేకపోయాను, నాకు అవ్వలేదు, వేరే వర్క్స్ వల్ల అవ్వలేదు. 2-3 డైలాగులు నేను సొంతగా వేసుకున్నాను అంతే. మీకు సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ మర్చిపోతారా, ఆ డైలాగ్ నేను అప్పటికప్పుడు అనుకున్నాను. అది మనోడు చెప్పింది కదా, ఒక మనోడు బాగా ఫ్రీడమ్ ఇచ్చేవాడు నాకు. ప్రసాద్ ఇది ఫీలు, ఇదే డైలాగు, ఇదే అర్థం వచ్చినట్టు నువ్వేమైనా చెప్పుకో, ఎలా అయినా మార్చుకునేవాడు. అట్లా చేశాడు. అట్లా అయితే జనరల్గా ఒక మాట అంటూ ఉంటారు, కష్టాలు సక్సెస్కి మెట్లు అని చెప్పి. మీరు నమ్ముతారా? కష్టాలు పడితేనే కదా మనకు సక్సెస్కి దారి చూపించడం, అంటే మనకు గుర్తుండవు. రామ్ చరణ్ గారు ఉన్నారు సార్, ఆయన పడిన కష్టాలు చెప్పండి 10 ఈ పొజిషన్ రావడానికి. కాకపోతే నాని గారు ఒక ఇంటర్వ్యూలో నేను ఎక్కడ విన్నా, అంటే వాళ్ళు పడే కష్టాలు చెప్తాను నేను. స్టార్ కిడ్స్కి మీకు తేడా ఏంటండి, వాళ్ళకి ఈజీగా, నాని గారు చెప్పారు అప్పుడు, వాళ్ళకి ఈజీగా అవకాశం దొరుకుతుంది, కానీ స్టార్గా నిలబెట్టుకోవడం చాలా కష్టం. మాకు అవకాశం కష్టంగా దొరుకుతుంది, కానీ ఒకసారి అవకాశం వస్తే నిలబడ్డం ఈజీ. రామ్ చరణ్ అనే వ్యక్తి ఎన్ని రూపాంతరాలు చెంది అల్లు అర్జున్ గారు కానీ ఈ స్థాయికి వచ్చారు. వాళ్ళు ఎంతో కష్టపడితే కానీ రారు కదా సార్. అది కష్టం తప్ప, నేను చిన్నప్పుడు డబ్బులు లేవు ఈ కష్టాలు అయితే వాళ్ళు చూస్తుంటారు కదా. అవును. సో అది సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటుంది. యాక్చువల్లీ కష్టాలు అనేవి బాధ కాకుండా కసిని తీసుకొస్తే అవి మంచిగా అవుతుంది సార్. కష్టాలు నాకే ఉన్నాయి, నాకు గ్రహాలు బాగాలేదు, దేవుడి ఆశీర్వాదం లేదు, నేను ఆ దేవుడిని నమ్ముకుంటా ఈ దేవుడిని నమ్ముకుంటా అంటే నువ్వు గ్రంథాలు పట్టుకొని తిరుగుతావు కానీ పైకి వెళ్ళలేవు. ఇది వాస్తవం. మీరు నమ్ముతారా దేవుడిని? నమ్ముతాను సార్. నమ్ముతానంటే భయంకరంగా నమ్మేసి శనివారం తలకు స్నానం అట్లా ఏం లేదు. అట్లా దండం పెట్టుకుంటారు అంతే. ఈరోజు శివరాత్రి గుడికి వెళ్తావా ఎలా అని తిరిగితే వెళ్తాం సార్, లేకపోతే వెళ్ళరు. ఎవరు తిడతారు? మిమ్మల్ని తిట్టేవారు? మా అమ్మ తిడతారు. ఫోన్లోనే కదా తప్ప, అంత తప్ప దేవుడి దగ్గరికి అంత ఇబ్బంది పెట్టం దేవుడిని. నాన్ వెజ్లు మానేయడాలు, వారాలు చేసేయడాలు అసలు ఏం లేదు. అవేం లేదు. అయితే మీ ఎటకారం మీ సిరీస్లకు ఊపిరి ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ ఎటకారం మీకు ఎప్పుడన్నా రియల్ లైఫ్లో ప్రాబ్లం అయిందా? అవుద్దండి. అందరూ తీసుకోరండి, అందరూ తీసుకోరు. మనం అందరి మీద అట్లా వేసేవాళ్ళం కాదు. అంటే అంతకుముందు ఎప్పుడో కలిగేవాడిని, అంటే నా పేరు బయటకు తెలియపోయినప్పుడు ఎవరో లేదో అనేవాడిని. నా పేరు బయటకు వచ్చిన తర్వాత ఆడడం మానేసా. హలో అండి, హాయ్, మనసులో ఉంటుంది కెలకాలని ఉంటుంది కదండి. బాగా ఫ్రెండ్స్ అయితే గెలుగుతాం సార్. ఒకసారి కెలికినా కెలకపోయినా కూడా మనల్ని గెలిగేస్తుంటారు. అక్కడ ఫుడ్ బాగోదు సార్, అక్కడ ఫుడ్ బాగోదండి. సరే, ఎటకారంకి వల్గారిటీకి ఒక చిన్న తిన్ లైన్ ఉంటుంది న్యాచురల్గా. బట్ మీ సిరీస్లో ఎటకారం ఉంటుంది కానీ వల్గారిటీకి తీసుకెళ్ళలేదు దాన్ని. సో దానికైనా ప్రాక్టీస్ అయినా చేసారా, లేకపోతే ఎలా మెయింటైన్ చేసేవాళ్ళు దాన్ని? సార్ నాకు సార్, నేను మీ వీడియోస్ చూస్తానండి, మీరు మీ ఫ్యాన్ అని చెప్తారు కదా, అలా తక్కువ మంది చెప్పారు సార్. మీ వీడియోస్ మా అమ్మ చూస్తుందండి, మా అమ్మగారు మీకు ఫ్యాన్ అంటే అని చెప్తారు. ఆవిడ ముందు బూత్ డైలాగ్ నేను ఒక ఫ్రెండ్ యాప్ అని మా కంపెనీ వాళ్ళు నా దాంట్లోనే చేశారు, ప్రమోషన్ చేశారు. తప్పదు చేయాలి, నాకు సంబంధం లేదు అది. నేను వీడియో చేసి ఇవ్వడం వరకే నా పని. నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అడిగింది, నాన్న ఫ్రెండ్ యాప్ అంటే ఏంటి, నేను డౌన్లోడ్ చేసుకొని నేను కూడా చాటింగ్ చేస్తే మంచిదే అది అని అడిగింది అమ్మాయి. సో ఆ అమ్మాయికి నేను ఏం చెప్పినట్టు తప్పు కదా, అందుకే నేను అవి చేయనండి. మ్యాక్సిమం అది లేకుండా చూసుకుంటా. అది లేకుండా చూస్తే ఏమవుద్దంటే ఓల్డ్ కామెడీ అయిపోద్ది, బట్ పాత తరం కామెడీకి వెళ్ళిపోద్ది. బట్ పాత తరం కామెడీ అనేది కొంచెం ఇబ్బంది కదా, అంటే అప్డేటెడ్గా ఉండాలి అనేది ఒకటి ఉంటుంది కదా. ఉంటుంది, దాన్ని బట్టి ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తారు సార్. బట్ ఓల్డ్ ఈజ్ అది అంటారు కదా, ఓల్డ్ ఈజ్ గోల్డ్, వైన్ కూడా ఎంతకాలం దాస్తే అంత కిక్ వస్తుంది అన్నట్టు, అలా ఆ కామెడీ అదే కిక్ ఇచ్చింది కంపారిజన్లోనండి. బట్ నిజమే అది, ఓల్డ్ ఈజ్ గోల్డ్. సో మరి మీకు ఎవరు అసలు మీ రైటర్షిప్కి, అంటే ఇప్పుడు మీరు రాసుకుంటున్న సిరీస్లకి ఇట్లాంటి ఇంతమంది ఇన్ని లక్షల మంది ఆదరిస్తున్నారు కదా మీ సిరీస్ని, రైటర్గా మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసింది? సార్ చాలా పుస్తకాలు అవి చదివాను సార్. నేను ప్రతి రైటర్ని ప్రతి రైటర్ నాకు ఇన్స్పిరేషన్ సార్. కానీ ఇన్స్పైర్ బాగా ఒక మనిషి చేయగలడు అనే ఒక పాయింట్ ఉంటుంది కదా సార్. నేను ఒక స్టేజ్లో బస్ డ్రైవర్ అవుదాం అనుకున్నా, దొంగ అవుదాం అనుకున్నా, డబ్బులు కూడా చాలా ప్లాన్లు వచ్చాయి మనకి. ఖాళీగా ఉన్న బ్రెయిన్ దెయ్యంతో సమానం. ఒకరోజు ఇంకా వెళ్ళిపోదాంలే, ఇంకా నా వైఫ్ నేను చాలా ఇబ్బంది పడుతున్నా, ఊరు వెళ్ళిపోదాం, ఇంకా మళ్ళీ వర్క్ చేసుకుందాం అనే టైంలో ఒక గణపతి కాంప్లెక్స్ బ్యాక్ సైడ్ ఒక ఏరియా ఉంటుందండి. ఒక 75-80 ఏళ్ళు ఉంటాయి నా వృద్ధుడికి, 75 to 80 ఉంటాయి. అంటే అతను నిలబడలేని స్థితి. ఆయన టీ తాగుతూ పక్కనున్న ఫ్రెండ్ చెప్తున్నాడు, బాగా ముసలాయన. అది చిరంజీవి గారి సినిమా షూట్ అంటుంది.
నాకు క్లోజ్ పడింది, చిరంజీవి గారి సినిమాలో క్లోజ్ పడింది, ఇంకా నాకు తిరిగి ఉండదు అన్నాడు ఆయన. అంటే ఆయన సినిమాలో క్లోజ్ పడిందంట, ఇంకో 20 ఏళ్ళు ఆయన ఏదో ఇండస్ట్రీ నేలేద్దాం అనే థాట్లో ఉన్నాడు ఆయన. 70 ఏళ్ళు. నా గట్టి నమ్మకం ఏంటంటే నెక్స్ట్ వీక్ ఆయన ఉండడని. ఖచ్చితంగా ఉన్నాడు సార్, వయసు అయిపోయింది కాబట్టి. కానీ ఆయనకున్న హోప్ చూసారా, ఆయనకి క్లోజ్ పడిందంట, తర్వాత ఇంక చూసుకోకర్లా ఫ్యూచర్ అంతా అని ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 75-80 years old మ్యాన్. ఆయనకున్న హోప్ నాకు లేదేంటి అని చెప్పి అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. ఆ మొదలు పెట్టినప్పుడే బుట్ట బొమ్మ అనే ఒక సినిమా, ఇలా చిన్న చిన్న సినిమాలు, గీత అని ఏవో చిన్న చిన్న సినిమాలు చేశాను. పూర్తిగా లైఫ్లో ఫెయిల్యూర్ అయిన తర్వాత, లవ్ ఫెయిల్యూర్, లైఫ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత లైఫ్ స్టార్ట్ అయింది. సో ఇన్స్పిరేషన్స్ అవి. నేను ఆ రచయితని చూసి నేను రాశాను అంటే నువ్వు ఆ రచయితని ఇమిటేట్ చేస్తున్నావు. అదే ఇన్స్పిరేషన్ వేరు, ఇమిటేషన్ వేరు. అందరు రచయితలను చాలా గౌరవం ఉంటుంది. అయితే బేసిక్గా లైఫ్లో మనం రకరకాలుగా మన మీద అన్ని బురదలో జల్లుతూ ఉంటారు, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ఉంటాయి. అయితే ఎవరైనా మనకి మిగతా దేనైనా తట్టుకుంటారు, కానీ ఒక అమ్మాయిలకు సంబంధించిన విషయాలు ఏమైనా వచ్చినప్పుడు ఉంటే కనుక ఎవరన్నా వచ్చి మన మీద ఏదైనా అలిగేషన్ వేసేస్తే జనరల్గా కింద కామెంట్స్ అన్నీ చూసుకుంటూ ఉంటే రకరకాల నెగిటివ్స్ వస్తూ ఉంటాయి. బట్ మీ గురించి ఒక వీడియో చేసి నేను పెడితే ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. అంటే మీరు చేసిన కొన్ని కొన్ని వీడియోస్ చూసి ప్రసాద్ బెహ్రా అలాంటి వాడు కాదని చెప్పి వాళ్ళు జడ్జిమెంట్ ఇమీడియట్గా కింద, అంటే మనకు తెలిసేది ఇప్పుడు అంతే కదా, మన ప్రతి వాళ్ళు మన దగ్గరికి వచ్చి చెప్పరు కదా, కామెంట్స్లో యునానిమస్గా ఒక్క కామెంట్ అన్న నెగిటివ్ ఉండాలి కదా, లేదు. అంటే మీరు ఏమి కన్వే చేశారు, ఎందుకు అలాంటి ఫ్యాన్స్ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటారు సార్? అది వాళ్ళు పెట్టుకున్న నమ్మకం గురించి నేను థ్యాంక్స్ చెప్పగలను, నేను చెప్పలేను, కానీ థ్యాంక్స్ చెప్పగలను అంతే, ఇంకేం చెప్తాం. తరక నిజంగా ఒక అమ్మాయి మీద మోజు అవన్నీ నాకుంటే నేను రొమాంటిక్ సిరీస్లు చేసుకోగలను, నాకు వ్యూవర్షిప్ ఉందండి. ఇప్పుడు ఉన్నదంటే నేను ఉన్నాను కాబట్టి నేను కెమెరా పెట్టి ఆ అమ్మాయితో మనం రొమాన్స్ సిరీస్ చేద్దాము, ఇలా వచ్చి పట్టుకుంటాను, ఇలా వచ్చి ముద్దు పెడతాను, నేను ఆన్ కెమెరా కూడా చేయొచ్చు. ఏ అమ్మాయిలు లేరా? మన అట్లా చేయట్లేదు అంటే అర్థం ఏంటి? వాళ్ళకి అర్థం. ఓ బూత్ మాట కూడా నేను బూతులు మాడతాను సార్, బేబస్గా బూతులు మాడతాను, కానీ అది ప్రొజెక్ట్ చేసేలాగా వీడియోలో పెట్టాను సార్. సో వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వాళ్ళు బూత్ పని చేసినప్పుడు అయితే ఇలా ఎంత మంచి వీడియోస్ ఎందుకు చేస్తారో వాళ్ళకి అర్థమైంది సార్. అండ్ థ్యాంక్స్ అండి వాళ్ళందరికీ సార్. నిజంగా వాళ్ళు అంత సపోర్ట్ ఇవ్వకపోతే ఈరోజు నాకు కెరీర్ ఉండదేమో తారక్, నిజంగా చెప్తాను. ఇండస్ట్రీ నుంచి అలాంటి సపోర్ట్ వచ్చింది? అయ్యో చాలా ఫోన్ వచ్చాను, చాలా సపోర్ట్ చేశారు. పేర్లు మరి వాళ్ళు చెప్పొచ్చు లేదో తెలియదు, కానీ ఇవన్నీ అలిగేషన్స్ పట్టించుకో. బట్ చాలా మందికి కెరీర్లు ఆగిపోయేది అక్కడ, బట్ మీరు అది దాటి వచ్చారంటేనే అక్కడ మీకు రకమైన నాది ఆగిపోయింది సార్ అవసరం. కానీ నేను పని తప్ప నాకు ఇంకొక పెద్ద స్ట్రెస్ బస్ట్ ఉండదు. ఆ పని చేసుకుంటూ అనుకో ఏముంది. నాకు ఎవరన్నా కమెంట్ చేశారు అనుకో, నేను బిర్యానీ తినడానికి వెళ్తున్నా, ఈ పూట నీ భోజనం ఏంటి, పప్పు బఠానీ తిను, నేను బిర్యానీ తినేస్తా. సో నువ్వు అక్కడ ఉన్నావు, ఇంకా అప్పుడు నువ్వు అనుకో, నువ్వు నా మీద నిలబడాను, ఇంకో ఫ్లోర్ ఎక్కి కింద ఉన్నావరా అని తిట్టు, అక్కడ ఉండి తిట్టకూడదు, పండించుకోండి సార్. అక్కడ యాటిట్యూడ్ చూపిస్తాను సార్, నాకు అక్కడ యాటిట్యూడ్ ఉందండి అంటారు కదా, యాటిట్యూడ్ ఉంది సార్. అన్నో ఏ అనవసరమైన విషయాలు నువ్వు తిట్టినప్పుడు నీ స్థాయిని చూస్తా ఖచ్చితంగా. అప్పుడు చూడడం తప్పు అంటారా? స్థాయిని ఖచ్చితంగా ఎవరికైనా ఉంటుందండి. అది ఖాళీగా ఉన్నట్టు కమెంట్ పెడతారు సార్. అంటే ఈ మాటకు నేను ఏకీభవించను. ఖాళీగా ఉన్నోడు కామెంట్ పెడతాడు కాదు, కామెంట్స్ లో 2 రకాలు ఉంటాయి. పాజిటివ్ కామెంట్స్ అదే నేను అంటున్నాను. వాళ్ళు మన గురించి టైం పెట్టి మన గురించి ఒక కమెంట్ పెట్టి అప్రిషియేట్ చేస్తున్నారు, లేదా పాజిటివ్ నీ మైనస్ మార్చుకో అని చెప్తున్నప్పుడు వాళ్ళు మనకి ఎంకరేజ్ చేస్తున్న పీపుల్, వాళ్ళనే అనలేదు సార్. అదే అంటున్నా, కూర్చొని నువ్వు అట్లా చేసినావు, నువ్వు ఎట్లా చేసినావు, ఎవడరా మార్కెట్లో కొత్తసారి ఇవన్నీ పెడతారు సార్. వాళ్ళు ఖాళీగా ఉంటారు సార్. వాళ్ళకి నేను ఎవరో తెలియదు, పర్సనల్గా రైవల్రీ ఉండదు. పర్సనల్గా రైవల్రీ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కామెంట్ చేస్తుంటారు. కొంతమంది బ్యాచ్లు ఉంటాయి, ఆఫీస్లో పెడతారు బ్యాచ్లు. కొంతమంది ఫేస్ మీద కూడా అంటూ ఉంటారు, ఎందుకని డిమోటివేట్ చేయడానికి. ఈ బ్యాచ్ ఎప్పుడు తగిలిందా మీకు? తగిలింది సార్ నాకు. మరి ఎలా వాళ్ళతో అయిపోయి నాకు ఎవరైనా వచ్చి నువ్వేం పీకలేవంటే నేను చూపించేస్తాను సార్, అది బాగా ప్రాబ్లం లేదు. ఇమీడియట్గా పీకి చూపిస్తాను. నువ్వేం పీకలేవంటే నేను అంటే నువ్వు ఇది చేయలేవు అంటే నేను ఖచ్చితంగా అది చేసిన తర్వాత వాడు ఎపిసోడ్ చేయడానికి ఫోన్ చేస్తారు కదా, మామ గ్రేట్ మామ అట్లా చేసిన, లేదు మామ నువ్వే ఇన్స్పిరేషన్ నాకు, అప్పుడు అన్నావు కదా ఏం పీకలేనని చెప్పి అది చేసి మామ అట్లా జరిగింది కూడా రీసెంట్గా. ఏదది? మేము ఒక సీరియల్ చేసాం, చేసిన తర్వాత సీరియల్ కామెడీ సీరియల్ ఒక పార్టీ చేసుకున్నాం. ఆ ఫ్రెండ్ నన్ను కొట్టాడు, అక్కడ కొట్టాడు అంటే తాగేసి వాడు తాగల బేసిక్గా, నేను తాగల.
మేమిద్దరం కలిపి ఇంకోటి పార్టీ ఇచ్చాం. ఓకే. వాడు దాగున్నాడు, నేను కూర్చున్నా వంట చేసుకుంటున్నా, చికెన్ అడిగి స్టఫ్ అంతా రూముల్లో ఉన్నప్పుడు. ఓకే. ఇద్దరు సీరియల్ చేసేవాళ్ళు. వాడు ఈ వేరే వాడిని ఏదో అన్నానని చెప్పి, నేను ఈటీవీలో చేస్తున్నప్పుడు వీడికి ఏదో అపాయింట్మెంట్ ఏదో వేరే వాళ్ళు ఇప్పించలేదని చెప్పి ఇంకోటి సీరియల్సే నా మీద వచ్చాడు. వాడు సీరియల్స్ అవి చేస్తా ఉన్నాడు. అన్నాడు, చూద్దాం రా, నీ పేరు వినిపిస్తుందో నా పేరు వినిపిస్తుందో అన్నాడు. వితిన్ 1 yearలో మిస్టర్ మచ్చ బాగా సక్సెస్ అయింది. తర్వాత చిల్ స్టోరీస్లో నేను మావిడాగల్ సిరీస్ చేశాను. తర్వాత వెళ్ళేవారు 1 year. తర్వాత 12 సినిమాలు చేశాను. మొన్న ఫోన్ చేశా, ఎట్టున్నా మామా, మొత్తానికి బిజీగా ఉన్నావు, చూస్తున్నాను రా అన్నాడు. ఇంత నీ జలవేరా, ఆ రోజు అన్నావు కదా. ఏం చేస్తున్నావు మామా అన్నా. సీరియల్స్ చేస్తాను మామా అన్నాడు. ఆల్ ద బెస్ట్ మామా అని పెట్టేశా. నువ్వు తక్కువేంటి అనలేదు నేను, ఆ రోజు నువ్వు అన్నావు కదా చేసి చూపిద్దాం, నేను యాక్టర్ అవ్వాలి. నాకు యాక్టర్ లేదండి, నీ పేరు వినిపిస్తుందో నా పేరు వినిపిస్తుందో అన్నాడు. నేను ఫోన్ చేసి చాలా ఎటకారంగా అన్నా, అన్ని రకాలుగా వినిపించింది మామా, ఈ మధ్య న్యూస్ చూడలేదు నువ్వు అన్నా నేను. సో అట్లాకి వెళ్ళకూడదు. అయితే ఇప్పుడు అంటే ఇంత స్పాంటినిటీ అనేది కొంచెం చాలా మీరు చెప్తా ఉంటే, అంటే ఇది బేసిక్గా ఒకళ్ళైతే దీన్ని 4-5 మోటివేషన్లో చెప్పొచ్చు, ఆ రోజు నా జీవితంలో జరిగింది అని చెప్పొచ్చు. బట్ మీరు ఏదైనా జోవియల్గానే తీసుకుంటారు, ఏదైనా నవ్వుతానే మాట్లాడతారు, ఏదైనా అలా ఉంటారు. ఏంటి అది నేచర్ అనేది ఎక్కడి నుంచి మీకు? మన దరిద్రాలకు మించిన జోక్ లేదు తారక్, నిజంగా దరిద్రాలకు మించిన జోక్ లేదు. జోకులు కూడా మన దరిద్రం మీద ఉంటాయి, అందుకే నాకు ఉంటాయి అంట. అలవాటు అయిపోయింది. ఓకే. అయితే కష్టాలు వచ్చినప్పుడే మన వాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలుస్తాయి. నేను చెప్పే అన్ని కూడా ఏంటంటే అది చాలా అబద్ధం తెలుసు, చాలా వినే చెప్తున్నాను. సో అంటే ఎందుకు అబద్ధం? చాలా భూతమాట. తారక్ నీ క్యాపబిలిటీ నాకు తెలుసు అనుకుందాం. నువ్వు కష్టాల్లో ఉన్నావు అంటే నిన్ను అందరూ పక్కకు తీసేసి నేను కష్టాల్లో ఉన్నావు. ఆ టైంలో నేను వచ్చి తారక్ ఏం కంగారు పడక, నేనున్నా, ఎందుకు డబ్బులు ఏం కావాలా దా అని చెప్పి తీసుకెళ్ళి రూమ్లో పెట్టా. సో నేను మంచోడు చెడ్డోడు అనే విషయంలో బేసిక్గా మంచోడు అనిపిస్తుంది సిచ్యువేషన్ చూసి కదా. కానీ నేను కూడా వాడుతున్నాను. నేను నువ్వు క్యాపబుల్ అని తెలిసిన తర్వాత నేను నీకు హ్యాండ్ ఇస్తున్నా. ఓకే, నువ్వు సన్నాసి పనికి మాలి ఏదో అనిపించింది అనుకో, నేను ఎందుకు హ్యాండ్ ఇస్తా బొంగు? సన్నాసి పనికి మాలి ఏదో పని చేస్తే అందరూ వాడి మీద రివర్స్ అయినప్పుడు వాడు తప్పమ్మా సన్నాసి అని అలా నువ్వు వచ్చి ఆడికి హ్యాండ్ ఇస్తున్నావు అంటే వాడిలో ఏదో విషయం ఉంది, వాడికి రేపు యూజ్ అవుతాడు తప్ప కష్టాల్లో ఉన్న వాళ్ళు మనవాళ్ళు పొంగి లాంటివన్నీ. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఎవరో పగవాళ్ళు ఎవరో తెలుస్తుందని అంటారు. మన వాళ్ళు ఎవరు ఉండరు బూతది, అమ్మ తల్లిదండ్రులు తప్ప మన వాళ్ళు ఎవరు ఉండరు. మరి మీ విషయంలో ఎవరు లేరు అసలు? మీకంటూ ఒక కష్టం వచ్చినప్పుడు ఎవరు నిలబడ్డారండి. తెలిసి ఎందుకు నిలబడ్డారు, ఎందుకు కొందరు నిలబడ్డారు, కొందరు ఎందుకు నిలబడలేదు తెలిసిన. అదే తెలిసిందా అంట, ఎవరు మన వాళ్ళు ఎవరు పగవాళ్ళు అనేది అర్థమైందా? తెలిసింది. సో కొంతమంది అప్పటి వరకు ఏంటంటే మన వాళ్ళు అనుకుంటాం, కొంతమందిని వాళ్ళు బయటపడ్డారు. ఎవరన్నా అరే అనవసరంగా నమ్మేవి. శత్రువులు వచ్చారు సార్, నేను సిచ్యువేషన్ దారుణంగా ఉన్నప్పుడు శత్రువులు కూడా వచ్చి నన్ను పలకరించి వెళ్ళారు. మిత్రులు రాలా, జాగ్రత్త పడ్డారు. ఎందుకులే మళ్ళీ మనం వెళ్తే మనల్ని ఏమంటారు అని. శత్రువుల్లో మంచి వాళ్ళు ఉన్నారు, అందులో మళ్ళీ నా ఫ్రెండ్స్లో వచ్చిన వాళ్ళు చెడ్డాలు ఉన్నారు అని చూసాను సార్. బూతులు ఇవన్నీ వాట్సాప్ స్టేటస్లు ఇవి. మీకు ఈ మధ్యన యాప్ వచ్చింది, ఎగురుతున్న కొంగల మధ్యలో ఒక కొటేషన్ పెట్టి వాట్సాప్ స్టేటస్ పెడతారు. అలాంటి వాటిలో బాగుంటాయి. అయితే మరి జీవితంలో ఓడిపోయినని బాధపడిన సందర్భం, గెలిచానని ఆనందించిన సందర్భం అంటే ఏం చెప్తారు మీ జీవితంలో? ఓడిపోయింది నా పెళ్ళి సార్, అండ్ మా మదర్ దగ్గర ఎప్పుడు చెప్పుకుంటుంది. గెలిచాను అనేది చాలామంది నమ్మకం ఒమ్ము చేయలేదు సార్. నేను అందులో గెలిచాను అనుకుంటున్నాను. అదే మీ పరంగా చూసుకుంటే కనుక లైఫ్లో సక్సెస్ అంటే ఒకటే డబ్బు, 2 పేరు. ఈ సంపాదించడం ఇంకేమన్నా ఉంటుంది అదర్ దాన్ దట్ సక్సెస్ అంటే ఏమైనా ఉంటుందా డబ్బు ఈ కాకుండా? సార్ పర్స్పెక్టివ్ సార్, అది కూడా మీ పర్స్పెక్టివ్ ఏమవ్వాలనుకుంటున్నారు మీరు? సక్సెస్ అంటే ఏంటి అంటే నా విషయంలో నాకు మంచి పేరు రావాలి, అరే ప్రసాద్ గడ ఏవైనా చేయాలి, దానికి లిమిట్ ఉండదు సార్, అవుతూనే ఉంటుంది. మంచి డబ్బులు ఉండాలి. ఒకటి విషయంలో నాకు మనశ్శాంతి కావాలని ఉంటుంది, ఒక్కొక్కడికి ఒకటి ఉంటుంది సార్. మీ విషయంలో ఏంటి సక్సెస్ అంటే? ఫస్ట్ డబ్బులు అనుకునేవాడిని సార్, తర్వాత డబ్బులే అంతే సార్. బాగా సంపాదించి అక్కడికి పోవడం ఏమన్నా సార్? బాగానే సంపాదించారు కదా ఆల్రెడీ. ఏం లేదు సార్, ఉన్నవన్నీ లాయర్లకి ఇస్తున్నాం ప్రస్తుతం. మీరు అడగొద్దు అంటారు, మీరే చెప్తారు ఎన్ని ఆశలు అంటున్నారు కదా. డబ్బులు ఏం చేస్తున్నారు అంటే చెప్తున్నాం సార్, ఎవరికి తెలియాలి కదా. ఓకే అంటే అంతేలేండి. అంటే దాన్ని ఎలా తీసుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు, మీరు బాగానే చెప్పారు. ఏం చేస్తాం సార్, ఇంకా ఏ లేదు.
నేను బాహుబలి సినిమా చేసి 2,000 కోట్లు రాలేదు సార్ నాకు వచ్చే అనడానికి. నాకు యూట్యూబ్ వీడియోలో అదేంటి సార్ మీరు బ్రాండ్ ఇంటిగ్రేషనే నాకు తెలిసి ఇప్పుడు మీకు వచ్చే శాలరీస్ 1,00,000 సార్. లేదు, బ్రాండ్ ఇంటిగ్రేషన్ నా చేతికి రాదు కదా సార్. మీకు పర్సంటేజ్ ఉంటుంది కదా బ్రాండ్ ఇంటిగ్రేషన్లో. మనకి పర్ వీడియో ఇస్తారు అంతే. బ్రాండ్కి మనకి ఏం సంబంధం లేదు. ఓకే, పర్ వీడియో ఇస్తారు మనకి. అదే అంటే మీకు నాకు తెలిసింది ఏంటంటే మీరు పనిచేస్తున్న కంపెనీలో పర్ మంత్ ఇంత శాలరీ అని ఉంటుంది, తర్వాత బ్రాండ్స్ ఏవైతే వస్తాయో దాంట్లో 30% అట్లా ఉండదు సార్. అది వేరే కంపెనీ, అది అట్లా కాదు. ఇప్పుడున్న దాంట్లో అలా కాదు. శాలరీస్ ఉంటాయి, ఒక డీసెంట్ శాలరీస్ ఉంటాయి సార్. నేను ఫ్రీలాన్సర్ని, నాకు వీడియోకి ఎంత ఇస్తారు సార్, 4 వీడియోలకి ఒక అమౌంట్ ఇస్తారు సార్. అంటే మీరు సిరీస్లు కదా చేసే, వీడియో కాదు కదా మీరు చేసే. అంటే నెలకి 4 రిలీజ్ చేయాలి కదా సార్, వీక్లీ ఒకటి రిలీజ్ చేయాలి. ఆ 4 వీడియోలకి 4 అమౌంట్లు వచ్చేస్తారు. డీసెంట్ కదా, బాగా డీసెంట్ అమౌంట్, బాగా ఎక్కువ ఇస్తారు నాకు తెలిసినంత వరకు. అయితే మరి ఏం సార్ అంత సార్ 1 మిలియన్ వ్యూవర్షిప్కి ఎంత వస్తుంది సార్ డబ్బులు మీకు? యూట్యూబ్లో ఏం రావు కదా మరి, మీకు బ్రాండ్స్ మీదే కదా వచ్చేది. మీకు ఎంత ఇస్తారు సార్? బ్రాండ్ నాకు తెలిసి ఒక 10 lakhs వరకు వీడియోకి. 1 మిలియన్ వ్యూవర్షిప్కి ఇస్తారా సార్ 10 lakhs? అలాంటి బ్రాండ్లు నాకు ఇవ్వండి సార్, నిజంగానే మా కంపెనీకి చెప్తాను సార్. అంత ఉండదు అసలు. అయితే ఈ మధ్యన చాలామంది యూట్యూబ్ వీడియోలు చేసిన వాళ్ళు కావచ్చు, ఇలా ఇన్స్టాలో బాగా మీలాగా ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు కావచ్చు, బెట్టింగ్ యాప్స్లో కంపు అయిపోయారు యాక్చువల్గా. మరి మీకు ఎప్పుడు అవకాశాలు రాలేదు బెట్టింగ్ యాప్స్? వచ్చేయండి, నేను ఒక వీడియో చేసి పంపించాలి. పంపించిన తర్వాత నాకు దాన్ని ఏమంటాం అంటే ట్రేడింగ్ వీడియోస్ పెట్టేవాళ్ళం మేము. మనం దాన్ని ఏమంటాం, షేర్ మార్కెట్ వీడియోస్ పెట్టేవాళ్ళం. వాటికి కూడా చాలా మంది అఫెండ్ అయ్యేవాళ్ళు. అప్పుడు వీటికి అఫెండ్ అవుతున్నారు పెట్టారంటే చాలా మంది బాధపడతారు. నేను అప్లోడ్ చేయలేదు, ఇంకా పెట్టలేదు అది. అంటే అది కాకపోతే మనం అంత మిగతా వాళ్ళ ఇవి గురించి పట్టించుకోం కదా. అంటే షేర్ మార్కెట్ కి వాళ్ళు అఫెండ్ అవ్వడం కారణం చాలా మంది తెలియదు కదా సార్. ఇందులో డబ్బులు పెట్టినా పోతాయి, షేర్ మార్కెట్ డబ్బులు పెట్టినా పోతాయి కదా. నేను ఆ వీడియోస్ చేయలే, కంపెనీ త్రూ చేసాము, అది మనకు సంబంధం లేదు. సో అర్థమైంది మీకు? నాకు అర్థమైంది, కానీ ఇందులో రెండు తప్పులు ఉన్నాయి సార్ తారక్. ఇందులో నువ్వు బెట్టింగ్ ఆడుతున్నావు అంటే అమాయకుడువా? నువ్వు ఎందుకు ఆడుతున్నావు బెట్టింగ్ చెప్పు? వస్తాయని ఆడతాడు ఎవడైనా. ఈజీ మనీ. నువ్వు 500 పెడితే నీకు 5 లక్షలు వచ్చేది ముడ్డి దగ్గరికి. అంటే ఏంటి, నువ్వు బద్దకిష్టం, నువ్వు కష్టపడే తత్వం నీకు లేదు. మరి నీకు 500 పెడితే రావు, 1000 పెడతావు రావు, 2000 పెడితే వస్తుంది. 2000 పెడితే వచ్చింది రా, మళ్ళీ ఇంకో 10,000 అప్పు చేస్తావు. ఈ పోయినవన్నీ కూడా బెట్టింగ్తోనే పూడుద్దాం అనుకుంటావు. ఇక్కడతో ఆపేసి నేను మళ్ళీ కష్టపడి పని అని ఎవరికి థాట్ రాదు. సో నువ్వు జూదం ఆడుతున్నావు, ఆడినోడి తప్పే, ప్రమోట్ చేసినోడు తప్పే, జూదం ఆడించినోడు కూడా తప్పే. మనం ఎవరిని పీకుతున్నాం, మధ్యలో ఉన్నోడిని పీకుతున్నాం. కరెక్టే. జూదం మొదలుపెట్టినోడేమో, ఆడిచ్చేవాడేమో కింగ్ మేకర్, వాడు సేఫ్. మధ్యలో ఉన్నవాడు వీడు మధ్యలో ఉన్నవాడనే, లేకపోతే వీడిని రీచ్ అవ్వడం అనేది జరగదు కదా. సిగరెట్ తాగేవాడిని వదిలేసి, కంపెనీ వాడిని వదిలేసి, పాన్ షాప్ వాడిని ఎత్తుకెళ్ళిపోతారా? తప్పు కదా. నేను అనేది అదే, సిగరెట్ తయారు చేసింది నీ చేతికి రావాలంటే మధ్యలో పాన్ షాప్ కూడా ఉండాలి కదా అంటున్నా నేను. పాన్ షాప్ అనేవాడు లేకపోతే నువ్వు ఎక్కడో ఒక పెద్ద సిటీలో తయారు చేసిన సిగరెట్ నా చేతికి ఎలా వస్తుంది? పెద్ద సిటీలో తయారు చేసిన సిగరెట్ నా చేతికి ఎలా వస్తుంది? సిటీ వరకు వెళ్ళలేవు కదా. సిటీ వరకు వెళ్ళగలవుగా. అదే నేను నాకు యాప్ ఉంది డార్లింగ్, అది విచ్చల విడిగా మనకి యూట్యూబుల్లో పెద్ద పెద్ద యాక్టర్స్ చేశారు. అవును, మరి దానికి ఒక బ్రాండ్ మీ దగ్గరికి వచ్చిందంటే కంపెనీ వాడు ఫోన్ చేస్తారు, బ్రాండ్సే అండు మధ్యలో చాలా మంది ఉంటారండి, పెద్ద పెద్ద యాడ్ ఏజెన్సీలు ఉంటాయి. మరి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు? రంగు వేసుకుని ముఖానికి రంగు వేసుకున్నాడు వాళ్ళు. అంటే వీళ్ళు ఇప్పుడు చేసిన తప్పు కాదంటారా? తప్పు అంటారా? తప్పు కాదన్ను. వీళ్ళు మంచి పని చేసి తప్పు కాదన్ను. వీళ్ళు కారణం అయ్యారు, అవతల వాళ్ళు డబ్బులు పోగొట్టుకోవడానికి వీళ్ళు కారణం అయ్యారు. కానీ డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు అమాయకులు కాదండి. అంటే ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే, ఎక్కువ నేను ప్రసాద్ బెహర్ అనే వ్యక్తి నాకు ఇష్టమండి. అతను సిరీస్లు చూసి నేను నవ్వుతాను, అతను సిరీస్లో ఏడిపిస్తే ఏడుస్తాను. సో అతను ఏదైనా ఒక మాట చెప్తే నమ్ముతాను నేను అనేది ఉంది అక్కడ యాక్చువల్గా. అవును, ఆ నమ్మకాన్ని మీద కదా దెబ్బ కొట్టిన దాని మీద కదా అనేది చాలా మంది. తప్పండి, నేను సమర్థించిన వాళ్ళని, వాళ్ళు చేసిన తప్పే, నేనే రెడీ అయ్యాను సార్ చేద్దామని. కట్ చేస్తే ఈ చేసిన వాళ్ళు కూడా తప్పు. ఎవరైతే బెట్టింగ్ ఆడాడు ఆడు తప్పే, ఆడు అమ్మాయికి కాదు. వాడినే నేను అంటే ఇప్పుడు ఆడడం మంచి పని. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీలోనే చాలా మంది కోట్లు పోగొట్టుకున్నారండి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు చాలా బాధపడుతుంది. వాడు చేసిన పనికి వాడి ఫ్యామిలీ ఎఫెక్ట్ అయింది. ఈ ఆడినోడే అమాయకుడు కాదు, ప్రమోట్ చేసినోడు అమాయకుడు కాదు.
దాని వెనక ఫ్యామిలీస్ ఉన్నాయి కదా, వాళ్ళు బాధపడుతున్నారు. అదే వాళ్ళు బాధపడుతున్నారు. ఫ్యామిలీస్ బాధపడడం కాదు, చిన్న భిన్నం చితికిపోయిన ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా. యాక్చువల్గా ఆడినోడిది అంత మీడియేటర్దో లేకపోతే ప్రమోట్ చేసేవాడు అంత ఈయన అంత లోపలేస్తే ఆడినోడిని లోపలేయాలి. ఏం పేక ఆడితే పండగలకి పట్టుకోవట్లే జనాలనే పోలీసు వచ్చి వీళ్ళే లోపలేయాలి. నువ్వు కుటుంబానికి ఇలా చేస్తావు తప్పు కదా అని చెప్పి తీసుకెళ్ళి జైల్లో వేస్తే ఆ జైల్లో ఎంత ఇస్తావు డబ్బులు, అక్కడ వస్తే డబ్బులు, అదే జైలు ఇంకా అంతే. నేను తన్నాలి ఫస్ట్ నేను. మరేం సార్. అయితే మనం జీవితంలో పైకి ఎదిగిపోయినప్పుడు ఏంటంటే ఎదిగిపోయినప్పుడు కళ్ళు ఖచ్చితంగా నెత్తికెక్కుతాయి. అలా లేదు అంటే ఆడు ఎక్కడో మహర్షి పెద్ద పెద్ద ఇదే తప్ప ఖచ్చితంగా నెత్తికెక్కుతాయి. అలాంటప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, అరే నువ్వు రాంగ్ దారిలో వెళ్తున్నావు, లేకపోతే నీ యాటిట్యూడ్ మారుతుంది చూసుకో అని చెప్పే ఒక గైడ్ కావాలి. ఆ గైడ్కి ఊరికి ప్రతి కూడా చెప్పినా మనం వినం. అడిగి మన దగ్గర ఒక చనువు ఉంటేనే మన దగ్గరకు వచ్చి అది మాట్లాడగలుగుతాడు. అరే నువ్వు తప్పుదారులు వెళ్తున్నావు అని, లేదా తప్పుదారులు వెళ్తున్నావు అనుకో ఈ వెళ్ళి నాశనం అయిపోయినా కూడా అనే కోరుకుంటారు బేసిక్గా. సో అలాంటి వాళ్ళు మీ జీవితం ఎవరైనా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. చాలా మంది. అంతమందికి అంటే మీ జీవితంలో అంత చనువు ఉందా? కనిపించిన ప్రతి ఒక్కటి ఒక సలహా ఇవ్వడం అలవాటు కదా సార్. చెప్తా ఉంటారు జాగ్రత్త, ఎందుకు మనకి ముక్కు సూటిగా ఉంటాం, మొహమ్మద్ అనేస్తా తీసుకోర్రా, అలా అనకూడదు. ఇండస్ట్రీలో ఎవరు ఉన్నారా అలా? ఇండస్ట్రీ నుంచి అంత అంటే ఇండస్ట్రీ ధైర్యం చెప్పేవాళ్ళు తప్ప ఇలా ఇంత సలహా ఇచ్చేవాళ్ళు లేరు సార్. వంశీ గారు చెప్తారు బాగా, వంశీ సార్ జాగ్రత్తగా ఉండవు, అలా మొహమ్మద్ మాట్లాడక తీసుకోరు అందరూ. మనకి నైస్గా జిలేబీలా మాట్లాడడం రాదు సార్, మనసులో పెట్టుకొని మొహమ్మద్ అంటే మీరు ఈ మధ్యకాలంలో చెప్పిన ఈ కొన్ని ఇంటర్వ్యూలు అనేవి కూడా, అంటే ఇంటర్వ్యూలు 2 రకాలు ఉంటాయి. మీకు పాజిటివ్ అయింది, ప్రసాద్ బెహ్రా ఇంతే, అతని గురించి ఎవరేం చెప్పినా మనం నమ్మక్కర్లేదు, అతను అలా మాట్లాడతాను అతనే చెప్పినప్పుడు ఇంకా వేరే చెప్పడం ఏంటి అనేది అది మాత్రం బాగా ప్రాజెక్ట్. ఎక్కడ మాట్లాడతాను అది కూడా చెప్తా. షూట్లో నేను షూట్ చేసినప్పుడు నువ్వు వినకపోతే నేను తిడతా. నేను మొన్న నా ఆర్టిస్ట్ కన్నా నేను వాడు రే ఈ టైంకి రా అన్న, అంటే లోపలికి ఎంట్రీ ఇవ్వాలి, వాడు రాలా టైంకి, గట్టిగా ఏం చేస్తావురా లోపలికి వచ్చాడు, ఏం చేస్తావు అదే వద్దాం అనుకుంటున్నాను, మీరు యాక్షన్ చెప్పాలి, యాక్షన్ చెప్పి గంట అయిందంటే వినబడింది, అదే ఆలోచిస్తున్నాను అన్నాడు. నువ్వు పుసుకున్న ఆర్టిస్ట్ అని అబద్ధం చెప్పావు, నాకు అలా చెప్పక అబద్ధాలు అన్నాను. నువ్వు పుసుకున్న ఆడ ఆర్టిస్టే బాబు, నేను అలాంటి మాట ఇస్తాను మా అమ్మ మీద, ఇట్లా కాదు నువ్వు పుసుకున్న ఆర్టిస్ట్ అని ఎక్కడ చెప్పక పొరపు నమ్మేస్తారు అని చెప్తాను నేను. వాడు ఏమవుతాడు, నాకేం రాదు అని ఫీల్ అవుతాడు. అర్థమైందా? అది తప్పు యాక్చువల్లీ. మనకు అదే 30 మందితో ఒక రోజులో సీన్ చేయాలండి, ఒక రోజంతా కలిపి ఒక ఎపిసోడ్ చేయాలి. వీళ్ళేంటి అయినా కూడా కింద కామెంట్ ఏం వస్తుంది అంటే బల్లలు బాగలేవు, ఎక్కువ జనం లేరు, పందిరి సెట్ వేసుకోండి, నువ్వు ఇచ్చే ₹1 ఇడికి 2 కళ్ళు ఉండకూడదు, నువ్వు చూసే ఒక్క వ్యూకి నీకు బాహుబలి సెట్ కావాలి, ఎక్స్పెక్టేషన్స్ అలా ఉంటాయి. అదే పరిస్థితి. ఇది తప్ప ప్రతివాడి దగ్గరికి వెళ్ళి నువ్వు అదట అట్లా ఎందుకు అంటాం, నువ్వు అంత దూల ఎవడకు ఉండదు షూట్లో. అది కూడా నా నోడుదోలు కానీ నా టంగ్ కానీ అన్ని కూడా షూట్లోనే, షూట్లో గట్టిగా వర్క్ పరంగా నేను అలాగే ఉంటా. అలా ఉంటేనే భోజనం చేస్తున్నా, నాతో పాటు అందరికీ పేరు వస్తుంది, అందరికి పేరు వచ్చింది కూడా. మీకు నా దాంట్లో చాలా మంది మీరు గుర్తుపడతారు, వాళ్ళు ఎటువంటి పేరైనా పెట్టుకోండి, ఇది వర్క్ లోనే, బయట ఎందుకు సార్ ఉంటుంది, బయట నాతో చాలా మంది మాట్లాడి ఉంటారుగా, వాళ్ళని అడగండి సార్. ఏమన్నా తిట్టడమేనా ఓన్లీ కొట్టడం కూడా ఉంటుందా? ఎందుకు కొడతాం సార్, తిడతాను, అది కూడా నాకు బాగా చనువు అనిపిస్తుంది. లేదంటే అమ్మా మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్పేస్తాం మహమ్మద్, అది చెప్పడం కూడా తప్పు. ఏం కాదమ్మా, మనం ఈ క్యారెక్టర్ని మనం రేపు పోస్ట్ పోన్ చేసాం, రేపు వెళ్ళి ఉంటుందమ్మా మీకు షూట్ అని చెప్పి రేపు ఫోన్ ఎత్తకూడదు. సినిమాలో జరిగేది ఇదే, వెళ్ళిపోయినా మన తీరు. తారక్ యాక్చువల్గా సన్నగా నీ కాస్ట్యూమ్ మిస్ అయ్యే, ఇప్పుడు నీ కాస్ట్యూమ్ గురించి వెయిట్ చేస్తే 2 hours వేస్ట్ అయిపోద్ది, వచ్చి కాస్ట్యూమ్ వచ్చేలోపు హీరో గారు ఇబ్బంది పడతారు. సో ఏంటంటే నీ సీన్స్ మనం నెక్స్ట్ వీక్ నుంచి పెట్టుకున్నాం, ఈ రోజు హీరో గారు సీన్స్ కొట్టేద్దాం అని నేను పంపించేస్తారు, నెక్స్ట్ వీక్ నీకు కాల్ రాదు, నీకు అర్థమైపోద్ది, నువ్వు తిట్టుకుంటావు. సో ఇది నైస్గా పంపించడం. నేను అలా చెప్పను, తారక్ నీకు ఏం రావట్లేదు, నువ్వు మాకు సెట్ అవ్వట్లేదు, వెళ్ళిపోయా, సారీ ఏమనుకోక, ఇది నీకు ఇప్పుడు నొప్పి పెడుతుంది. కాకపోతే బయటికి వెళ్ళి ఏంటి ఆ చెత్తనా కొడుకు ఇలా అన్నాడని తిట్టుకుంటారు, ఆ చెత్తనా కొడుకు ఇలా అన్నాడని తిట్టుకుంటావు. అదే నేను నైస్గా పంపించేసిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఎత్తకపోతే అంచనా అమ్మే తిడతాను, అంతేనా నోటికి వచ్చి తిడతావు, మారిపోద్ది, మన పదాలు మారిపోతాయి. చెప్పే విధానం, నాకు అబద్ధం చెప్పి నైస్ చేయడం రాదు. మీకు ఎప్పుడైనా ఎదురైనా మొహమ్మద్ దుబ్బే అని చెప్పేసి ఎదురైతేనే కదా సార్ తీసుకెళ్ళి, మీకు మీరు చెప్పడం కాదు, మీకు ఎదురైనా ఎలాంటి నైస్గా నో చెప్పరు,
అలా చెప్తారు, మొహమ్మద్ నువ్వు చెప్పరు. ఒక త్రిశంకు స్వర్గంలో పెట్టి పంపిస్తారు, వస్తదేమో ఆడు పైకి వెళ్ళాడు కిందకి వెళ్ళాడు, మధ్యలో అలా ఊతా అట్లా చాలా మంది ఉన్నారు నైస్గా చెప్తారు. నేను నైస్గా చెప్పాను సార్. మరి మీ సిరీస్లకి కథా వస్తువులు ఏంటంటే మావిడాకులకి మీ లైఫ్, అదర్ దాన్ దట్ వేరే వాడి లైఫ్, వేరే వాళ్ళ లైఫ్లో అంటే ఫాలో అవుతూ ఉంటారా? పెళ్లివారం అంటే వేరే వాడి లైఫే. వాడు పెళ్లి చేసుకుందాం అంటే అమ్మాయి పెళ్ళి అయిపోతుంటుంది, చివరికి ఆడ మర్దలు పెళ్లి చేసుకుంటే లేచిపోయింది అమ్మాయి. సో వాడి లైఫ్నే కొంచెం ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వాడికి ఫోన్ చేశాడు, ఏరా కాన్సెప్టే దొరకలేదా, నా జీవితాన్ని వాడేసావా? ఆడేసావా మీ మిగతా సిరీస్లు? సార్ అదే సార్ కథ పరంగా నేను ఒక కథ అనుకుని స్టార్ట్ చేస్తాను సార్, అదైతే జరగదు ఖచ్చితంగా. ఖచ్చితంగా నేను అనుకునే కథ ఇంతవరకు నేను మావిడాకులతో ఇంతవరకు అనుకునేది తీయలేకపోయాను కూడా. దానికి కారణం పరిస్థితులు మారిపోతాయి. చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు చేస్తాం కాబట్టి వాళ్ళు టైంకి రారు, వ్యూవర్షిప్ బట్టి, పాత వీడియో వ్యూవర్షిప్ బట్టి కొత్త వీడియో స్ట్రాటజీలు మారిపోతాయి, బ్రాండ్ పరంగా చేయాలి, చాలా ఉంటాయి. మీరు వివాహ భోజనం మనం సిరీస్ చేస్తాం, ఫస్ట్ 5 ఎపిసోడ్లు ఒకలా ఉంటుందండి, లాస్ట్ 5 ఎపిసోడ్లు ఒకలా ఉంటుంది. తేడా ఏంటి? బడ్జెట్ ఇష్యూస్ అని చాలా ఉంటాయి సార్. ఇలా చాలా వాటి బట్టి మారిపోతూ అసలు కథే ఉండదు, మారిపోతూ ఉంటుంది. సో అసలు అంటే మీకు ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇమీడియట్గా ఓవర్ నైట్లో అయితే రాలేదు కదా ఈ 1 మిలియన్ వ్యూవర్షిప్ 2 మిలియన్ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో అది. మరి ఫస్ట్ స్టార్టింగ్లో ఎలా ఉండేది అంటే అప్పుడు కథలు రాసేవాళ్ళం కాదు, స్కిట్స్ చేసేవాళ్ళం, స్కెచ్ చేసేవాళ్ళం. ఫస్ట్ సిరీస్ చేసినప్పుడు కూడా ఫస్ట్లో పెద్దగా ఏం లేదు కదా, ఫస్ట్ 3 ఎపిసోడ్లకి ఏం లేదు. మరి ఎలా ఉండేది అంటే ఫస్ట్ 3 ఎపిసోడ్లు 20,000, 17,000, 19,000 వచ్చింది సార్, 3 కలిపి. ఒక వీడియో కట్ చేసి పెట్టగానే అప్పుడు వచ్చింది. అంటే బాగున్నాడు వచ్చింది సార్. ఈ 3 వీడియోలు చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా ఆపేద్దాం అని అన్నప్పుడు అప్పుడైనా రెడీ అయింది వైజాగ్ వెళ్ళడానికి, అంటే ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం రెడీ అయింది అప్పుడైనా? అంత ముందు సార్ రెడీ అయిపోయింది. మళ్ళీ మెల్లిగా మొదలు పెడుతున్నప్పుడు ఇంకా ఆపేద్దాం అనుకున్నాం సిరీస్ అయితే. సడన్గా ఒక్క వీడియో, ఒక అస్థికిలో నాకు ప్రాణం పోసింది. అస్థికిలో మామూలుగా ప్రాణం పోయిన తర్వాత పోసింది, మామూలుగా కాదండి, అది చాలా చాలా రేంజ్కి వెళ్ళింది. అయితే బేసిక్గా డిజిటల్ మీడియాలోకి రావాలి, ఇప్పుడు మీరు అన్నారు కదా ఇంతకుముందు, అంటే ఇది ఒకసారి ఒకటి అవ్వాలనుకుని వచ్చాను వెనక్కి పోయలేదు, ఒకసారి ఒకటి అవ్వాలని వచ్చాను వెనక్కి లేదు. బట్ డిజిటల్ మీడియాలోకి రావాలి, ఇంత స్కోప్ ఉందని ఎప్పుడైనా థాట్ ఎప్పుడు వచ్చింది? ఈటీవీ ప్లస్ నుంచి బయటకు వచ్చాను సార్ నేను. ఆకలి వేస్తుంది, ఏం చేయాలి, ఏదో ఒకటి చేయాలి, సినిమాలో పెద్దగా అవకాశాలు లేవు. అప్పుడే మహాతల్లి వీళ్ళంతా కొంచెం టాప్లో ఉండేవాళ్ళు. చెప్పాను కదా సార్, నక్కని చూసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టని, వాళ్ళని చూసి మనం వాత పెట్టుకుందాం అని వెళ్తే బయట దొబ్బిపోయినారు. అది చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ నాకు అర్థమైంది ఏంటంటే, ఫస్ట్ నేను డబ్బుల కోసం చేసేవాడిని. మావిడాకుల నుంచి నేను అంటే మళ్ళీ అప్పటి నుంచి మొదలు పెట్టడం కారణం దేవుని మొదలు పెట్టానంటే, నేను ఆడిషన్ మాత్రమే ఇస్తాను ఇండస్ట్రీకి. నేను ఒక ఆడిషనే ఇస్తాను తప్ప దీని మీద సంపాదన పెట్టుకోకూడదు అని ఆ డబ్బులు ఆలోచనలు చేయలే. నేనేం చేయగలనని అది చేశాను. అది వర్కౌట్ అయింది. నేను డబ్బుల కోసం పరిగెట్టినప్పుడు నాకు ఇది వర్కౌట్ అవ్వాలి. డిజిటల్ మీడియాలో ఎదగాలని థాట్ అయితే ఖచ్చితంగా లేదు నాకు. డబ్బులు కావాలి అనుకున్నప్పుడు ఎప్పుడు డబ్బులు రాలేదు. ఇప్పుడు డబ్బుల గురించి వదిలేసి పని చేసుకుంటే వస్తాను. అదే సరస్వతి ఉంటే లక్ష్మీదేవి ఆడదు ఆటోమేటిక్గా. సరస్వతి అంటే రాతే కాదండి, పని కూడా సరస్వతి కదా. ఎస్. అయితే సిరీస్ల్లో చాలామంది తోపుల కింద, ఒక హీరోల కింద విపరీతంగా ప్రొజెక్ట్ అవుతుంటారు. బట్ వాళ్ళు అసలు సినిమాల్లోకి వచ్చేసరికి ఎక్కడ కనబడకుండా పోతుంటారు. ఏంటంటారు డిఫరెన్స్? అందుకే నేను ఎప్పుడు నా దాంట్లో హీరోగా పెట్టుకోను సార్. నేను లీడ్ ఉన్నా కూడా నాతో పాటు అందరినీ పెట్టుకోవడం కారణం అదే సార్. మనం ఆడిషన్ ఇవ్వాలి తప్ప హీరోలో అని చూపించుకోకూడదు సార్. యూట్యూబ్లో కూడా అది నా ఉద్దేశం. ఎందుకని అంటారు అంటే, మీరు రెండు చూశారు కాబట్టి ఎందుకని సర్వైవ్ అవ్వలేకపోతున్నారు? ఇప్పుడు మనం చాలామంది చూస్తాం, వాళ్ళు యూట్యూబ్లో చూస్తే సూపర్ స్టార్స్ చేసిన 10 మిలియన్ 5 మిలియన్ 9 మిలియన్ పోతూ ఉంటాయి. బట్ వాళ్ళు సినిమాల్లోకి వచ్చేసరికి అసలు పట్టించుకొని కూడా రియాలిటీ సినిమా యూట్యూబ్ అనేది యూట్యూబ్కి సినిమాకి నక్కకి నాగలాంగ తేడా ఉందండి. మీకు యూట్యూబ్లో ఒక చిన్న కెమెరా పట్టుకొని మనం పరిగెడతాం. సినిమాకి వచ్చినప్పటికి చాలా పెద్ద కెమెరా, పెద్ద వాళ్ళ ముందు చేయాలి. నువ్వే పెద్దోడు ఇక్కడ యూట్యూబ్లో, అక్కడికి వెళ్తే నీకన్నా పెద్ద తలకాయలు ఉంటాయి. అంత మధ్యలో నువ్వు చాలా చిన్నోడివి. అప్పుడు మనకు అర్థమైపోతుంది సార్, మనకేం వచ్చు మనకేం రాదు, మనకు అర్థమైపోతుంది. అంటే మనం చేస్తాము అంటే ఇక్కడ మనకి యూట్యూబ్లో ఎవరైతే చూస్తారో కామెంట్స్ చేస్తారో వీళ్ళందరూ కూడా తర్వాత రేపు పొద్దున్న థియేటర్కి వచ్చిన తర్వాత డబ్బులు పెట్టాలన్నప్పుడు పెట్టుకుని చూసే అంత అభిమానం సంపాదించుకోలేకపోవడం అంటే రియాలిటీ సార్. యూట్యూబ్ ఆడియన్స్ వల్ల థియేటర్ పుల్ ఆఫ్ ఉంటుంది అనుకోవడం బూతు.
ఇప్పుడు నాకేదో 1 million 2 million వ్యూవర్షిప్ వచ్చేస్తుంది కాబట్టి నేను హీరోగా సినిమా తీసేస్తే ఈ 2 million పీపుల్ థియేటర్కి వచ్చి చూసేస్తారు అనుకోవడం అబద్ధం, చాలా తప్పదు. సో ఇక్కడ ఉండే అభిమానం ఇక్కడతో అంతే. అభిమానానికి కూడా బౌండరీస్. బిగ్ బాస్ నుంచి కూడా చాలా మంది హీరోలు అయ్యారు. బేబస్ ఓపెనింగ్స్ ఉండాలి కదా, బిగ్ బాస్ కి కోసుకునే ఫ్యాన్స్ ఉన్నారు చాలా మందికి. మరి వాళ్ళు హీరోగా సినిమా చేసినప్పుడు వీళ్ళు వెళ్ళిపోయి డబ్బులు వచ్చారు కదా సార్. ఏ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామే. నువ్వు హీరోగా సినిమాలో రాణిస్తే, యాక్టర్గా నువ్వు వెండి తెర మీద కనిపిస్తే అక్కడ ఆడియన్స్ వేరు, ఇక్కడ ఆడియన్స్ రెండిద్దరు ఒకలే. మళ్ళీ నిన్ను అక్కడ చూడడానికి ఇష్టపడరా అని నీ పాయింట్. బట్ మీకు బాగానే వర్కౌట్ అయింది, మిమ్మల్ని చూడడానికి ఇష్టపడ్డారు కదా. అది దేవుడు ఆశీర్వాదం అసలు, నిజంగా అన్ఎక్స్పెక్టెడ్. అది నాకు థియేటర్ ఫుల్ ఆఫ్ ఉంటుంది అనే విషయం నాకు కూడా తెలియదు. బట్ కాకపోతే వచ్చింది, ఎంతో కొంత వచ్చారు. ఎంతో కొంత వచ్చిన తర్వాత, అంటే బీభత్సంగా రాలేదు, ఎంతో కొంత వచ్చారు. వచ్చిన తర్వాత మౌత్ స్ప్రెడ్ అయింది. అరే సినిమా ఏదో బాగుంది చూడండి అని చెప్పి వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేయడం వల్ల మిగతా వాళ్ళు రావడం మొదలయ్యారు. తర్వాత మిగతా వాళ్ళందరికీ ఆడియన్స్ దొరికారు. అంటే ఫస్ట్ సినిమాలో చాలా మందికి ఏంటంటే ఫస్ట్ 1-2 సినిమాల్లో పేరు అంటే క్యారెక్టర్ ఇవ్వడం ఎక్కువ, కానీ పెద్ద రెమ్యునరేషన్ అవి ఉండవు కదా. మరి మీరు రెమ్యునరేషన్ అవి పట్టించుకోరా? నేను ఫ్రీగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయా? రిలీజ్ అయినాయండి? అవుతున్నాయి సార్. ఇప్పుడు రిలీజ్ అవుతున్నాయా? చేస్తాను ఇప్పుడు మొదలెట్టా. ఇంకా ఒక సినిమా మొదలు పెట్టాం. కొన్ని తక్కువ చేసినవి ఉన్నాయి, కొన్ని ఐపీని ఉన్నాయి, నేను పెట్టిన డబ్బులు ఉన్నాయి, అలా ఉన్నాయి సార్. సినిమాల్లో కూడా డబ్బులు పెట్టారు మీరు? పెట్టాను సార్, అయిపోయాయి. సో అంటే మీకు బేబస్వైన పేరు మీరు మార్కెట్ అయిన తర్వాత, మీరు లేకపోతే ఈ క్యారెక్టర్కి ఎవడో పీకడం అన్నప్పుడు మీకు డిమాండ్ పెరుగుద్ది. అంతవరకు చేతులు తడుపుతూ ఉంటాయి. తడుపుకుంటా ముందుకు పోవటం ఉండాలి, ఆరిపోకుండా. అన్నీ ఉంటాయి, అటు ఇటు ఉంటాయి సార్. అయితే ఇప్పుడు ప్రస్తుతం యాక్టర్గా సక్సెస్ అవుతున్నారు కదా సినిమాల్లో, ఇదేనా మీ గోల్ ఏమైనా ఉందా ఫ్యూచర్లో? అవేం పెట్టుకోలేదు సార్, ప్రస్తుతం బాగున్నాను, పెద్ద గోల్స్ ఏమీ లేవు, ప్రశాంతంగా ఉన్నాం, డబ్బులు ఉండి సరిపోతుంది. కానీ ఏదన్నా ఉంటుంది కదా సార్, అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు వాడు ఎవడన్నా వచ్చాడు అనుకుంటాండి, కానీ ఏం లేదు భయ్యా, ఒక మంచి ఇల్లు, ఒక కారు తీసుకోవాలనుకుంటున్నాను, తర్వాత పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటున్నాను, ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క. అన్ని రోజులు ఉంటామని నమ్మకం లేదు సార్. ఫస్ట్ నాకు 60-70 ఏళ్ళ తర్వాత నేను కేరళ అంత లేదు సార్. మనకున్న ఈ ఎన్విరాన్మెంట్కి, మనకున్న అలవాట్లకి 10 ఏళ్ళు బతకడం గగనం. ఇందులో ఇల్లు, ఒక ఫ్లాటు, ఈఎంఐ, ఎస్బీఐలో అంత లేదు సార్, అంత లేదు. ఉంది కదా, సొంత ఇల్లు అయితే ఉంది కదా. టైర్ రిపేర్ అయితే మార్పించుకోవడమే తప్ప కొత్త టైరు అట్లా ఏం లేదు, అంత లేదు. ఇప్పుడున్న సొంత ఇల్లే కదా. సొంత ఇల్లు కదా సార్, అద్దిల్లే. మరి నెక్స్ట్ ప్లాన్లు అయ్యే ఉంటాయి యాక్చువల్గా. ఎప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఓనర్కి నాకు గొడవ అయింది అనుకోండి, పోరా నేను ఇల్లు కొనుక్కోవడం, అప్పుడు కొనుక్కుంటాం. అంతవరకు గొడవ కొత్త ఇల్లు ఆ ఛాన్స్ లేదు సార్. నేను ముందు ఒకరోజు ముందే రెంట్ పంపించేస్తాను, ఆ ప్రాబ్లం లేదు సార్. ఓకే, మరి అమ్మని ఇక్కడ తెచ్చేసుకుని చూసుకోవడం ఆవిడ రానంటారా? ఆవిడ వస్తే నేనే పులియాసం వేసుకుని ఊరల్లా తిరిగి ఆవిడ ఊరేగించి మరి ఇంటికి తీసుకెళ్తా. ఆవిడ రాదు సార్. ఆవిడ రాకపోవడం కరెక్ట్ నాకు కొన్నాళ్ళకి అనిపించింది. ఆవిడ ఇంట్లో ఉందనుకోండి సార్, నేను ఏ పని ఆవిడని పెట్టగలను, కేర్ టేకర్ని పెట్టగలను, నేను ఎక్కడి నుంచి షూట్కి వెళ్ళి రాత్రి వస్తాను సార్. కానీ ఆవిడ ఒంటరిగా ఉంటుంది సార్. అక్కడ టీవీ చూసుకున్న ఆ పని ఆవిడనే ఉంటారు. మీకు పల్లెటూరులో ఎలా ఉంటాయంటే అన్ని కుటుంబాలు ఒకే దగ్గర కూర్చుని పోవడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వాళ్ళు, ఆ హడావిడి ఎక్కువ ఉంటుంది. అది మా అమ్మ మిస్ అయిపోద్ది. ఇక్కడికి వచ్చి నేను చివరి రోజుల్లో ఆవిడని కష్టపెట్టిననే అవుతా. ఆవిడ ఇప్పుడు 15 సంవత్సరాలు ఆవిడ అనుకున్నా, ఈ 15 సంవత్సరాలు నేను ఆవిడ కష్టపెట్టేవన్నీ అవుతా. అది ఊర్లో ఉందనుకోండి, నలుగురు ఉంటారు, మేము ఎప్పుడెప్పుడు వెళ్తుంటాం అంతే. చెల్లి కొంచెం దగ్గరలోనే ఉంటుంది. ఓకే, మరి ఒకప్పుడు అంటే బేసిక్గా చుట్టుపోవడం పక్కన వాళ్ళు కూడా అనుంటారు యాక్చువల్గా, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, మీరు అన్నట్టు నేనే మా అమ్మకి పెద్ద ప్రాబ్లం అన్నట్టు, ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి, ఏమి లేదు అది అనుకుంటాడు. ఇప్పుడు ఏమో చూస్తేనేమో మీకంటూ ఒక ఫాలోయింగ్ అది సంపాదించుకున్నారు కదా. సో మారినాయా మాటలో, ఆ మనుషులు మారారా ఏమన్నా? మా ఊరు చాలా గ్రేట్ సార్. మా ఊర్లో అలా తిట్టుకుంటారు, మొహం మీద అనేస్తారు, కానీ వాళ్ళే నిలబడతారండి. వాళ్ళే నిలబడతారు. వాళ్ళు చాలా సందర్భాల్లో నిలబడ్డారు నా కోసం, మా ఫ్యామిలీ కోసం నిలబడ్డారు. సో అందుకే ఆ ఊరిని వదులుకోలేక అమ్మ అక్కడ ఉండిపోద్ది. వైజాగ్ కాదు సార్, మాది చాలా పల్లెటూరు, గుర్రండి గ్రామం అని. ఆ ఊర్లో ఇప్పుడు అక్కడ అంగన్వాడీ కింద చేస్తున్నారు. అక్కడ అంగన్వాడీ చేస్తున్నారు. ఈ ఫ్రెండ్స్, ఈ సోకాల్ చదువుకున్న బ్యాచ్ ఉంటారు కదా, మన ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్, ముఖ్యంగా రిలేటివ్స్, వాళ్ళు మరి ఇప్పుడు అందరికీ వాళ్ళు ప్రసాద్ ఎంత వస్తుంది నీకు సాలరీ బాగా ఇస్తారా? మొన్న కార్ తీసుకున్నాను రా, ఏంటది గ్రాండ్ ఐటమ్ తీసుకున్నాను. ఓ అవునా ఓకే, నాకు తెలియవండి, నేను ఇప్పుడు ప్రస్తుతానికి హ్యారియర్ వాడుతున్నానండి అంటే. నేను అంటా, ఎందుకంటే నాకెప్పుడు ఒంగు ఏదో చూపించు,
నేను బెంచ్ ఎక్కి నిలబడి చూపించగలను. ఓకే. అంటే ఇప్పుడు బేసిక్గా ఏంటంటే ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి చాలా గ్రౌండెడ్గా ఉంటాడు. ఎవడన్నా ఏదన్నా రెచ్చగొడితే కనుక నేను చేసిన తర్వాత చూపిస్తాను వాళ్ళకి. అంతకుమించి నేను మాట్లాడినాను 10ంతలో ఎక్కువ ఉంటుంది. చూపిస్తా. అది పగ తీర్చుకోవడం అనిపించదు. లైఫ్లో ఎవరిని తక్కువ చూపించు. మా అమ్మ కూడా అది జరిగింది. మా అమ్మ కూడా చేసి చూపించా. మా అమ్మ కంపేర్ చేస్తుంటారు ఎక్కువ. ఆవిడ నాన్న వాడు చూడు నాన్న జాబ్ చేసుకుంటాడు ఏంట్రా నువ్వు అని. వాడు ఏదో కంపెనీలో ఫ్రాడ్ చేశాడని తెలిసింది. అప్పుడు నన్ను అలా చేయమంటావమ్మా అన్న. అది నాకు ఈజీ అయితే వస్తుందమ్మా అంటే నాకు తెలియదు కదా నన్ను ఫ్రాడ్ చేస్తాడా. ఓకే నేను అది చేసాకే ఓకే గత టైం పడుతుంది సార్. 2-3 ఏళ్ళు పట్టింది అని అది ప్రూవ్ చేయడానికి. అదే కన్నా తల్లైనా కట్టుకున్న భార్య అని ఎవరైనా మీకైనా ఇప్పుడు మీ మదర్ ఫాదర్ కంపేర్ చేసి మాట్లాడితే నొప్పేస్తుంది. అమ్మ నీకన్నా ఆ పక్కింటి అంటే మంచిదే అమ్మ అంటే అమ్మకు కూడా కోపం వస్తుంది. అంటే పక్కింటి అంటే భోజనం పెడతా వెళ్ళరా అంటది. కాసేపు అయినా అమ్మ చిన్న బుచ్చుకుంటుంది. అవునా? డోంట్ కంపేర్ విత్ అదర్స్, డోంట్ కంపేర్ విత్ యువర్ థింగ్స్. అసలు ఎప్పుడు కూడా బూతు పాటల్లో రాయు నీ మొహం చందమామలాగా ఉందని కంపేర్ చేసుకో. అదే ఉపమానం అంటాం. డిగ్రేడ్ చేసినట్టు ఎవరైనా కంపేర్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే అంటే మనకు మనం సెల్ఫ్ గా కూడా కంపేర్ చేసుకుంటే ప్రశాంతత పోతుంది ఫస్ట్. అంతే. వాడికి అది ఉంది మనకి లేదనుకుంటే పోయినట్టే ఇంకా ప్రశాంతత. మనల్ని చెడగొట్టడానికి ఎవడో రావక్కర్లా, మనం చేసుకుంటాం. మరి ఇంత ఇది ఉంది అంటే మీకు స్పిరిచువాలిటీ పరంగా ఏమన్నా ఆ టచ్ ఉందా? డివోషనల్ టచ్ కానీ స్పిరిచువల్గా ఉండేది సార్. దేవుడిని ఎక్కువ ఇబ్బంది పెట్టాను సార్ నేను. నిజంగా ఇప్పటికీ ఉంది తప్ప నాకు బాగా అర్థమైంది ఏంటంటే దేవుడు మనకి ఏమీ చేయడు, మనం దేవుడికి ఏం చేయొద్దు. మంచి అద్భుతమైన లైఫ్ ఇచ్చాడు, చేదు మనం పని చేసుకుందాం వెళ్ళి థ్యాంక్స్ చెప్పి వచ్చాడు అంతే తప్ప. చూడు మరి నాకు మొన్న ఉద్యోగంలో అప్లై చేశాను, ఆ కోర్టులో ఉండిపోయింది ఆ జాబ్, ఎప్పుడు తీస్తారో టీటీసీ, అంత కష్టపెట్టను సార్ నేను. సో దేవుడిని నమ్ముతారు కానీ ఇబ్బంది పెట్టను. సో మరి అంటే బేసిక్గా సినిమా ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ఇవి కూడా ఉంటాయి. ఏది పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేయడం అని కానీ, ముందు మీరు చెప్పారు కలర్లో ఈ మెయింటైన్ చేయడానికి కొన్ని చేయడం కానీ, ఇలాంటివి ఏమైనా ఉంటాయా? ఏమైనా పాటిస్తుంటారా టిప్స్ లాంటివి? ఏం అంటే ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ వచ్చినప్పుడు మోటివేట్ చేస్తాం సార్. 2 రోజుల తర్వాత, ఒక రోజు 2 రోజులా? 31st రెజల్యూషన్స్ ఉంటాయి. నెక్స్ట్ అది దింగానే మర్చిపోతాం కదా కిక్ దింగ. వాళ్ళు చెప్తారు మీరు తెల్లగా అవ్వరు, ఫేస్ నీట్గా అవుద్ది, తెల్లగా అవ్వరు అని చెప్తారు. ఇంకెందుకు పొంగు తుడుచుకుంటే నీట్గా అయిపోద్ది. అంటే మీతో కూర్చొని మాట్లాడుతుంటే ఎలా అంటే ఇదేదో ఒక ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అలా లేదు. కొన్ని లైఫ్ లెసన్స్, చాలా లైఫ్ లెసన్స్ నేర్చుకోవచ్చు అనమాట. మీరు వదిలిన ఈ ఆణిముత్యాల్లో చాలా ఉన్నాయి ఏరుకోవాల్సినవి. అది ఏరుకున్న వాళ్ళకి బాగా జరుగుద్ది. ఏరుకుని వాళ్ళ లైఫ్లో అప్లై చేసుకుంటే ఒక్కొక్క పర్స్పెక్టివ్ ఒకలా ఉంటుంది సార్. నాకు చూశాను కాబట్టి నాకు ఇలా అనిపించింది. ఇదే కరెక్ట్ అని నేనైతే వాదించను. నేను ఎట్లా చూసా లైఫ్, మీరు ఇంకోలా చూస్తారు. అదే నేను అనేది సిచ్యువేషన్స్ ఏవైనా ఉండొచ్చు, బట్ కాకపోతే కొన్ని అప్లై చేసుకోవడానికి ఇలాగే ప్రసాద్ బెహ్రా లాగా మనం కూడా ఇక్కడ పని చేయాలి ఇలాగే అలా కాదు. అట్లా ఏమవుతుంది సార్? అదే అంటున్నా, మీ లైఫ్లో జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ మీరు చెప్పిన విధానాన్ని బట్టి అనుసరించడానికి కూడా ఈజీగా ఉందని ఏమంటే దేన్ని సీరియస్గా తీసుకోవద్దు, దేన్ని కామెడీగా తీసుకోవద్దు. అంటే సీరియస్గా అంటే ఎవడో ఏదో అనేసాడు నేను ఇదేనా అని సీరియస్గా తీసుకుంటే బాధపడే నువ్వే. అవును. నీ గురించి నువ్వు అవతల దగ్గర కామెడీ చేసుకుంటే ఎదవయ్యేది నువ్వే. మనకి ఇది ఉంది అని బలుపు చూపించకుండా కసిగా పని చేసుకొని డబ్బులు వస్తాయి, అది హ్యాపీ. పక్క చూసి కెలుక్కుంటే చాలా మంది మీకు పిలుపులు ఎక్కువైపోయినట్టు ఈ మధ్యన. అన్ని పాజిటివ్ పిలుపులు, ఇప్పుడు నెగిటివ్ పిలుపు ఏదో వచ్చినట్టు ఉంది. ఏం రాలే, పాజిటివ్ పిలుపే వచ్చినాయి. ఈ పిలుపులు మరింత వ్యాప్తి చెందాలని చెప్పి ఇలా ఇవి మరిన్ని ఆడిషన్స్ కింద, సినిమా ఆఫర్స్ కింద రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే డిజిటల్ మీడియాలో మనల్ని ఆకర్షించిన వాళ్ళు, మనల్ని ఆకట్టుకునే వాళ్ళు, మనల్ని ఎంటర్టైన్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నిజంగా అంటే వాళ్ళు వెండి తెరలో కూడా వచ్చి మనల్ని అదే రేంజ్లో ఎంటర్టైన్ చేయడం అనేది ఒక గొప్ప విషయం. సో ఆ విషయంలో మీరు ఇప్పటివరకు నేను చూసిన ప్రకారం అయితే మీరు సక్సెస్ అయ్యారు. ఈ ఆఫర్లు మీకు 10 పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పటివరకు డిజిటల్ మీడియాలో ఎలా అయితే ప్రసాద్ బెహ్రా అనే వ్యక్తి ఒక ముద్ర వేసుకున్నాడు, తొందైన ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు, అదేవిధంగా వెండి తెరపై కూడా క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రసాద్. థ్యాంక్ యూ తారక్, థ్యాంక్ యూ సో మచ్.